ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు శివనారాయణ స్వామి గారు. 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, ప్రజెంట్ డిఎస్పీ కదిరి. దీనికంటే ముందు నేను స్కూల్ అసిస్టెంట్గా, మ్యాథమెటిక్స్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్లో మీరు చేసే మంచి కేసు చెప్పండి. ఒక్కొక్క ఏరియాలో. ఒక కర్నూలులో ఒక సీరియల్ రేపిస్ట్ ఉన్నారు. 376లో ఒక రేపు చేసినా అదేనా, 9 చేసినా అంతేనా? ఆమె చెప్తే అయిపోయింది నేరం. ఆత్మకూరులో మీకు బాగా గుర్తుండిపోయింది చాలా. ఒక డిఫరెంట్గా అన్ని తాళ్ళు కట్టేసినారు, నోట్లో నిమ్మకాయ అట్లా బయటకు వస్తూ ఉంది. ఏమి విషయం అనేది ఎవరికి అర్థం కాలేదు. అసలు ఎటువంటి క్లూస్ లేవు, అంతే డెడ్ బాడీలు ఉండేవి. సైబర్ క్రైమ్ సబ్ డివిజన్ ఉందంటారా? సైబర్ క్రైమ్ ఇప్పుడు పెద్ద ఛాలెంజ్. కన్విక్షన్ రావాలంటే ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్, చైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి? మెయిన్ కన్విక్షన్ రావాలంటే రాప్తాడులో మీకు బాగా టఫ్ అని కేసు. టఫ్ అంటే ఒకటి ట్రిపుల్ మర్డర్ మన ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాల 3 yearsలో మీకు బాగా టఫ్ ఉన్న కేసు. చాలా టఫ్ అంటే ఒక లేడీని వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు శివనారాయణ స్వామి గారు. 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, ప్రజెంట్ డిఎస్పీ కదిరి, సత్యసాయి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. 1995లో డిపార్ట్మెంట్లోకి వచ్చిన శివనారాయణ స్వామి గారు ఎలాంటి క్లూస్ లేని టైంలో, అసలు ఏమాత్రం జీరో క్లూ ఉన్న టైంలో ఆ కేసులు, మిస్టరీ కేసుల్ని బ్రేక్ చేయడంలో ఆయన స్పెషలిస్ట్. ఒక నేరస్తుడు నేరం చేసిన తర్వాత అక్కడే ఎక్కడో దగ్గర విజిటింగ్ కార్డు విడిచిపెడతాడని నమ్మే ఒక ఆఫీసర్లో ఆయన ఒక ఆఫీసర్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఎక్కువగా వాడడంలో ఆయన నెంబర్ 1. కాబట్టి ఆయన సర్వీస్లో డబుల్ మర్డర్ కేసులు కానీ, చైన్ స్నాచింగ్ల కేసు కానీ, లేదా పోలీస్ స్టేషన్ నుంచి కానీ కోర్టు నుంచి పారిపోయిన వ్యక్తులు కన్విక్షన్ తీసుకురావడంలో ఆయనకు ఒక స్పెషలిస్ట్. సాధారణంగా ప్రతి పోలీస్ ఆఫీసర్ బ్రేక్ త్రూ తీసుకొస్తారు కానీ కన్విక్షన్ తక్కువ ఉంటుంది. కారణం, తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ దాన్ని ఫాలోఅప్ చేయడంలో కొంత వాళ్ళకి పని ఒత్తిడి వల్ల కొంచెం తగ్గిపోతారు. కానీ శివనారాయణ స్వామి గారు ఒక కేసులో ఒక చిన్న క్లూ పట్టుకొని ఆ కేసులో నిందుడికి అరెస్ట్ చేయడం కాకుండా ఛార్జ్ షీట్ వేయడం, దాన్ని కన్విక్షన్ వచ్చేలా ఆ కేసును ఫాలోఅప్ చేయడంలో, ఆ కేసులో కన్విక్షన్ తీసుకురావడంలో ఆయనకు ఒక స్పెషలిస్ట్, ఆయనకు ఒక ప్యాషన్. ఆయన అడిగి ఇప్పుడున్న టెక్నాలజీ నడుస్తున్న టైంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా వాడాలి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మర్చిపోవడం వల్ల జరిగే అనర్థాలు ఏంటి అనే విషయంతో పాటు ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛాలెంజ్ ఏమున్న విషయాన్ని ఆయన అడిగి తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. శివనారాయణ స్వామి గారు, టీఎస్పీ కదిరి, సత్యసాయి డిస్ట్రిక్ట్. ఓకే సార్, మీ డిపార్ట్మెంట్కి వచ్చే సమయంకి రకరకాల ఇష్యూస్ చూస్తుంటారు, చాలా ఛాలెంజెస్ ఎదురై ఉంటాయి. కానీ కేసులు బ్రేక్ త్రూ చేయడం అనేది ఇంపార్టెంట్. బ్రేక్ త్రూ కాదు, దాని కన్విక్షన్ తీసుకురావడం అన్నది మరి మోర్ ఇంపార్టెంట్. ఆ కన్విక్షన్ తీసుకురాకపోతే మనం ఎంత పడ్డ కష్టం కూడా వేస్ట్ అవుతుందని మీ వాళ్ళు చెప్తుంటారు. ముఖ్యంగా ప్రజలకి ధనమాన ప్రాణాలను కాపాడంలో అది ఇంపార్టెంట్. అంటే నేరస్తుడికి ఇంకొకసారి చేయాలంటే భయం పుట్టాలంటే నిందుడికి శిక్ష పడాలన్నది మీ ఆఫీసర్లు, అసలు పోలీస్ బుక్కే చెప్పేది అదే చెప్పారు. మీ సర్వీస్కి వచ్చే కొత్తలో చాలామంది లెజెండ్స్ సార్ పనిచేస్తున్నారు. ఫొటోస్ చూస్తుంటే అర్థమవుతుంది. ప్రవీణ్ కుమార్ గారు, స్టీఫెన్ రవీంద్ర గారు, అంజనా సిన్హా మేడం, వీళ్ళందరి దగ్గర పనిచేస్తారు. కాబట్టి వీళ్ళందరూ డిఫరెంట్ మోడ్ ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క పర్సెప్షన్ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉండాలి. వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు, అప్పుడున్న ఛాలెంజ్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏ నడుస్తుంది అంటే ట్రెండ్ క్రైమ్ నడుస్తుంది, వీటన్నిటిని ఎదుర్కోవడం ఒకటి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కదిరి అనగానే హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ కనిపిస్తుంది గతంలో. ఇప్పుడు ఈ కదిరి సబ్ డివిజన్లో హ్యూమన్ ట్రాఫికింగ్ పెరిగిందా తగ్గిందా,
ఎంతమంది అమ్మాయిలు మిస్సింగ్ ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు శివనారాయణ గారు బై ఛాన్సా బై చాయిస్ యూనిఫామ్ వేసుకోవడం? ఇది బై ప్యాషన్ బై చాయిస్ యూనిఫామ్ సర్వీస్లోకి రావడం జరిగిందండి. ఎందుకంటే దీనికంటే ముందు నేను స్కూల్ అసిస్టెంట్గా మ్యాథమెటిక్స్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. మీది నేటివ్ ప్లేస్? నేటివ్ ప్లేస్ కడప జిల్లా కొండాపురం మండలం సుగుమించిపల్లి. అయితే మేము మా ఫాదర్ టీచర్ కాబట్టి ఆయన వృత్తిరీత్యా అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి మేమంతా కూడా సంఖ్యాపల్లిలోనే కాపురం ఉండడం జరిగింది. అయితే అప్పటికి 94 నాది పీజీ అయిపోయింది, ఎస్కే యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నేను. అయితే అప్పటికే నాది బీఈడి కూడా అయింది. అప్పుడు డిఎస్సి పడితే వెంటనే నాకు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. తర్వాత ఇది కూడా 93లో నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత నాకు ఎస్ఐ రావడం, ఛాయిస్ బై ఛాయిస్ ఆ పోస్ట్ వదులుకొని ఎస్ఐగా రావడం జరిగింది. అంటే పోలీస్ అవ్వాలని యూనిఫామ్ వేసుకోవాలని ఛాయిస్తోనే వచ్చింది. మీరు యూనిఫామ్ వేయాలని ఛాయిస్ అనుకుంటారు కదా, అంటే ఎవరైనా రోల్ మోడల్ ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారా మీరు? ఎవరైనా చూసి అదొక ప్రతి ఒక్కరికి చాలామంది మేము కూడా ఇంటరాక్ట్ అవుతున్న స్టూడెంట్స్తో ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. అంటే పోలీస్ కావాలా అనేది ఎవరికైనా కానీ ప్రతి స్టూడెంట్కి కూడా ఉంటుంది. అంతేగాని ఒకరిని చూసి ఇన్స్పిరేషన్ అదేం లేదు, కానీ ఒక కావాలని ఇన్స్టింక్ట్ అంతే, పోలీస్ కావాలనేది. ఓకే, మీరు అనంతపురం పీటీసీ ట్రైనింగ్ కాదు అప్ప అప్ప అంటే ఎవరు సార్? ఇప్పుడు ఎంవి కృష్ణారావు గారు మా డైరెక్టర్గా ఉన్నారు, జయేంద్రరావు గారు మాకు అవుట్డోర్, సుధాకర్ రావు గారు ఇండోర్. మేమంతా అప్పలోనే ట్రైనింగ్. ఓకే, ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ కదా? మాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ పోస్టింగ్ కూడా పుట్లూరు తాడపత్రి సర్కిల్, అది పుట్లూరు పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎవరండి ఫస్ట్ ఎస్పీ మీకు? మాకు ఫస్ట్ ఉమేష్ షరాఫ్ సార్ మాకు ఫస్ట్ ఆయన దగ్గర రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన పోస్టింగ్ ఇచ్చినాడు. అక్కడే ఒక 3.5 సంవత్సరాల కాలం నేను ఫస్ట్ పోస్టింగ్లో పనిచేయడం. పుట్లూరు ఏమున్నాయి సార్ ఫస్ట్ పుట్లూరులో మీకు? ఫస్ట్ అంటే అప్పట్లో ఫ్యాక్షన్ ఎక్కువ. పుట్లూరు కానీ ఎల్నూరు కానీ తాడపత్రి ప్రాంతం అంతా 2 వర్గాలుగా విడిపోయింది. ఏ ఊరైనా 2 వర్గాలు. అప్పుడు బాంబు కల్చర్ కూడా ఎక్కువ ఉండేది. నాటు తుపాకులు, బాంబు కల్చర్. ఎక్కడ ఘర్షణ జరిగినా కూడా బాంబులు విసురుకోవడం, తుపాకులతో కాల్చుకోవడం, వేటకొలతో నరుకోవడం అనేది సర్వసాధారణం. అంతేకాకుండా అక్కడ చెట్లు నరకడం కూడా ఒక నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విలేజ్లో చీని చెట్లు నరకడం అని, వాడి మీద కోపంతో చెట్లు నరకడం. ఈ పరిస్థితుల్లో మేము అక్కడ సార్ ఉమేష్ షరాఫ్ సార్ ఈ ఫ్యాక్షన్ ఇదంతా జరగాలంటే డైరెక్ట్ ఎస్ఎస్ అయితే బాగుంటుందని చెప్పేసి అందరికి కూడా మాకు మంచి మంచి టఫ్ పోలీస్ స్టేషన్లో చూసి ఇవ్వడం జరిగింది. సార్ పుట్లూరు మీరు చెప్తున్నారు క్రైమ్ నేచర్, చెట్లు నరకడం మనుషులు నరకడం 2 ఈక్వల్గా ఉంటాయి. మరి వాటిని ఎలా మీరు కంట్రోల్ చేసుకొచ్చారు? వాళ్ళ మీద అప్పర్ హ్యాండ్ ఎలాగ ఉంటుంది? అప్పట్లో ఏదైనా సరే ఫ్రీ హ్యాండ్ పోలీస్. నేరం జరిగింది అంటే ఎందుకు జరిగింది, మళ్ళీ జరగకూడదు, మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మాకు నేరం జరగకూడదు అనే ఫ్రీ హ్యాండ్తో, ఓపెన్ మైండ్తో నేరం ఎవరైనా సరే ముద్దాయిలు ఒకే విధానమైన ట్రీట్మెంట్తో కొంతవరకు ఆఫీసర్ల సహకారంతో కొంతవరకు తగ్గించగలిగాం. సార్ పొలిటికల్ పార్టీలు ప్రెజర్ లేకుండా ప్రెజర్ ఉన్నా సరే మీరు అదే ఫ్రీ హ్యాండ్తో చేస్తారు? ఇప్పుడు పొలిటికల్ ప్రెజర్ అనేది మా వరకు పై అధికారులకు వచ్చేది ఏమో తెలియదు, కానీ మా వరకు అయితే పొలిటికల్ ప్రెజర్ అనేది చాలా తక్కువ. 95లో మేము. సార్ మీరు పుట్లూరు పనిచేసే టైంలో మీకు బాగా ట్రబుల్ మాంగర్ ఎవరు? మీకు బాగా 3 ఇయర్స్లో మీకు బాగా టఫ్ ఉన్న కేసు? చాలా టఫ్ అంటే ఒక లేడీని పొలాల్లో చంపేసి ఆమె చెవి కమ్మలు తీసుకొని పోయినారు. అది ఎంత మేము కేసు అయితే చేసినా కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా అది క్లూస్ రాలే. కారణం ఏంటంటే ఆ మండల నాయకుడే చేయించినాడు. అది 1 సంవత్సరం తర్వాత వరకు కూడా మాకు క్లూ రాలేదు. నిరంతరము ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసి 1 ఇయర్ తర్వాత మాకు చిన్న క్లూ వచ్చింది ఫలాని వ్యక్తి అని. అయితే 1 ఇయర్ తర్వాత చేసినాడు కాబట్టి ఎట్లా నమ్మాలని మేము నమ్మలేకపోయినాం. కాకపోతే అతను ఆ కమ్మలు ఎక్కడైతే తీసుకుపోయినాడో ఆ కమ్మలు నేను ఫలాని వ్యక్తికి అమ్మినాను అని చెప్పినాడు. మేము అక్కడికి పోయి ఆ కమ్మలు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇతనే చేసినాడు అనేది జరిగింది. సంవత్సరం తర్వాత క్లూ వచ్చిందండి? అవును. అదేంటిది అంత ఓపిక ఉందా మీకు? అంటే అది సాధారణంగా క్లూస్ రాకపోతే కేసు క్లోజ్ చేస్తారు, కానీ అది ఒక చెప్తా కదా, ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ఇంట్రెస్ట్, ఫ్యాషన్. అంటే ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయినాము, ఎక్కడ అంటే ఇది లింక్స్ అన్నీ ఉంటాయి, ఒకదానికి లింక్స్. ఏదైనా ఒక లింక్ మిస్ అయితే ఆగిపోకుండా వేరే లింక్స్ ప్రయత్నం చేయాలి ఇన్వెస్టిగేషన్లో. మనం రూట్లో పోతుంటాం, డెస్టినేషన్ రీచ్ కాలేదంటే నెక్స్ట్ రూట్ అట్లా ఆల్వేస్ మనం కవర్ చేస్తూ ఉంటే ఏదో ఒకసారి మనం ఇన్వెస్టిగేషన్లో డెస్టినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కడ ఆగిపోతే ఇంకా ఆ రూట్ మనకు అక్కడ ముందుకు పోలేమని తెలిసిన తర్వాత ఇంకా ఆగకూడదు, మళ్ళీ నెక్స్ట్ పోవాలి. అట్లా 1 by 1 చేసుకుంటూ వస్తే అట్లా మాకు. కానీ అప్పుడు మీకు పని ఒత్తిడి తక్కువ ఉండడం వల్ల చేసి ఉండొచ్చు, ఇప్పుడు ఆ పరిస్థితి లేవు కదండి.
అంటే పని ఒత్తిడి తక్కువ ఉండదంటే అప్పుడు అది కూడా మీరు చెప్పేది కూడా కారణం కావచ్చు. కాకపోతే ఇంట్రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఒత్తిడి ఉన్నా కూడా కొంత ఎంత ఇంపార్టెంట్ కేసు అంటే అది మర్డర్ కదా. పని ఒత్తిడి ఉంటే అన్ఇంపార్టెంట్ వర్క్స్ని నెగ్లెక్ట్ చేయొచ్చు కానీ ఇంపార్టెంట్ వర్క్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎంత పని ఒత్తిడి ఉన్నా అది ఏ వర్క్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆ వర్క్కి ఇవ్వాలి. ఇప్పుడు సంవత్సరం తర్వాత వచ్చిందండి ఆ క్లూస్ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఇంటాక్ట్ దొరికింది కాబట్టి ఎస్టాబ్లిష్ చేశారు. మరి కన్విక్షన్ వచ్చింది అందులో అది కన్విక్షన్ రాలేదు. చెప్పిన పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ కావడము కంప్లైంట్ పార్టీ అక్యూజ్డ్. ఎందుకంటే అమ్మాయిని చంపడం కడీల కోసమే. కడ్డీల కోసం కాదు, అతను సెక్సువల్గా అమ్మాయిని పిలిచినాడు సెక్సువల్ ఇంటర్ కోర్స్ కోసం. ఆమె రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తే అతను మండల్ లీడరు. బయటకు పోయి చెప్తే పరువు పోతుంది, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినాము, పరువు పోతుంది కాబట్టి వద్దులే అని చెప్పేసి ఆ ఇద్దరు వర్కర్స్ ఉంటారు, వాళ్ళ వర్కర్స్ అతను కలిసి చంపేస్తారు. అయ్యో అంతే, జస్ట్ ఆమె చెప్తుంది అనే ఉద్దేశంతో. తర్వాత మళ్ళీ అంతా రేపటి మర్డరా? రేపు జరగలేదు, మర్డర్ అంతే డైరెక్ట్. ఆమె అంగీకరించలేదు, మర్డర్ చేసింది. ఇంకే గుర్తున్నాయండి అలాగా? అలాగే ఈ బాంబ్స్, ఫైర్ ఆర్మ్స్ అవన్నీ పట్టుకున్నాం కదా, అవన్నీ ఆ ఎల్లనూరు. ఎలా వచ్చిందండి మీకు ఇన్ఫర్మేషన్ బాంబ్స్? అంటే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు టెక్నాలజీ ఉందని మీరు చెప్పినారు. అప్పుడు బేసిక్ పోలీసింగ్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ పోలీసింగ్ అంటే నిరంతరం ప్రజలతో మాట్లాడడం, గ్రామాల సందర్శన, నైట్ అవుట్స్ చేయడము, ఇన్ఫార్మేట్ సిస్టమ్ పెట్టుకోవడము. ఈ విధంగా మనం తిరుగుతూ ఉంటే ప్రజలకు మన మీద నమ్మకం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు సమాచారం మనకు వస్తుంది. అటువంటి సమాచారంతోనే అవన్నీ మనం రికవరీ చేయగలిగాం. అంటే 3 సంవత్సరాలు ఎన్ని చేసి ఉంటుంది సార్ బాంబుల మీద? దాదాపుగా ఒక 250 నుంచి 300 వరకు బాంబులు రికవర్ చేసి ఉంటాము. 20 నాటు తుపాకులు, లైసెన్స్ లేని తుపాకులు రికవర్ చేసి ఉంటాము. అక్కడ వేటుగొడవలు అయితే లెక్కలేని వేటుగొడవలు ఉంటాయి. కానీ మీరున్న టైంలో ఎన్ని దాడులు జరుగుంటాయి? ఎంతమంది చనిపోయారు? దాదాపుగా ఒక 4-5 మర్డర్లు జరిగినాయి. 4-5 మర్డర్స్. అంత పొలిటికల్ మర్డరా? ఫ్యాక్షన్ అంతే, విలేజ్లో ఫ్యాక్షన్ అంతే, 2 వర్గాల మధ్యలో ఫ్యాక్షన్. మరి వాళ్ళ మీద ఫ్యాక్షన్ లేదా మీకు? అంటే చేస్తాం మనం కేసులు. అక్కడ ఏమవుతుందంటే 2 పక్కల కేసులు ఉంటాయి. చనిపోయిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి, చనిపోయిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి. కోర్టు వరకు పోతారో అక్కడ ఏదో ఎల్డర్స్ కానీ లేకపోతే వేరియస్ రీజన్స్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దానివల్ల కాంప్రమైజ్ అయిపోతుంది. అక్కడ కాంప్రమైజ్ అయిపోతే కేసెస్ వీగిపోతుంది. సార్ సినిమాలో చూపించినట్లుగానే బాంబులు ఎసురుకోవడం, కత్తులతో నరుక్కోవడం అనేది మీరు చూసారా పుట్లూరులో? అంటే మనం అంటే కొన్నిసార్లు చూసినాము, అంత ఉండకపోవచ్చు కానీ కొంత హెచ్చుతగ్గులలో గతంలో జరిగినాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు, పుట్టుగా డ్రై అయిపోయింది. పుట్టూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? పుట్లూరు నుంచి రాప్తాడుకు వచ్చినాం. రాప్తాడులో డిఫరెంట్ కల్చర్, ఓవైపు ఫ్యాక్షను, ఓవైపు నక్సలైట్లు. అప్పుడు మావోయిజం లేదు, నక్సలైట్లు అనేవాళ్ళు. నక్సలిజం ఎవరంటే అప్పుడు నక్సలైట్ ఎవరు? ఫ్యాక్షనిస్టులు రాప్తాడులో ఈ పరసన్నాయపల్లి ఇక్కడ ఈ ఏరియాలంతా ఫ్యాక్షనిజం. బండమీదపల్లి, ఎర్రగుంటపల్లి, భోగినేపల్లి, పాల్చెరు అదంతా కూడా నక్సలైట్లు తరచు వచ్చిపోయేవాళ్ళు. కరుదాడులు అక్కడ కూడా. అంటే దళం ఏముంటుంది అప్పుడు? పెన్నోబేదం దళం అని తిరిగేది అక్కడ. రామగిరి ఆ ప్రాంతం అంతా కూడా, మన ఊరకొండ ఏరియా అక్కడంతా తిరిగేది. వాళ్ళు తరచు చేసి అంటే అప్పుడు పరిటాల శ్రీరాములు, పరిటాల హరి వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇక్కడ రారు, ఇక్కడ వీళ్ళు సపరేట్ దానికి సంబంధం. ఓకే, అక్కడ ఆ 2 ఛాలెంజ్ నెలకు మీరు ఫేస్ చేస్తారు. ఇది సేమ్ బేసిక్ పోలీసింగే. అప్పుడు తరచు అన్ని గ్రామాలు విజిట్ చేయడము, ఇన్ఫార్మేట్ సిస్టము. అప్పుడు కుమ్మింగ్ ఆపరేషన్స్ ఎక్కువ. 2-3 డేస్ వెళ్ళిపోయి విలేజెస్లో వెళ్ళిపోయి సెర్చ్ చేయడం, కార్డన్ సెర్చ్లు, ఏదైనా సస్పెక్షన్ ఉంటే విచారించడం. ఈ విధంగా 2 రకాలుగా చేసేవాళ్ళు. రాప్తాడులో మీ బాగా టఫ్ అని కేసు చెప్పండి. టఫ్ అంటే ఒకటి ట్రిపుల్ మర్డర్, మన ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాలనే ఒకసారి ట్రిపుల్ మర్డర్ జరిగింది. ఒక ప్రసన్నాయపల్లి విలేజ్ వాళ్ళని, ప్రసన్నాయపల్లి గ్రామస్తులను 3 ఒకేసారి చంపేసి. ట్రిపుల్ మర్డర్? ట్రిపుల్ మర్డర్. ఆ కేసులో కూడా ఇది చేసాం. మళ్ళీ ఫ్యాక్షన్ మర్డరా? ఫ్యాక్షన్ మర్డర్. తర్వాత వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఈ కేసు అయితే వీగిపోయింది. అంటే అందులో క్లూ ఎలా వచ్చిందంటే ట్రిపుల్ మర్డర్లో? ట్రిపుల్ మర్డర్ అంటే అది ఓపెన్ జరిగింది. ఐ విట్నెస్ అంతా ఉన్నారు, చూసిన వాళ్ళు పలానా వాళ్ళు చేసినారని. అది సీక్రెట్ ఏం లేదు దాంట్లో, చూసినారు. సార్ ఫ్యాక్షన్ ఇక్కడ అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ మర్డర్ చేసిన తర్వాత పారిపోవడం కన్నా వాళ్ళే సరెండర్ అయిపోతారు అనేది వాస్తవం? అంటే వాళ్ళే సరెండర్ అని కాదు, ఫ్యాక్షన్ చేస్తేనే ఏం రారు వాళ్ళు. ఫ్యాక్షన్ చేసినాక పారిపోతారు. కేసెస్ అంతా అయిన తర్వాత మేము వెంట పడతాం. సమాచారం వస్తుంది అక్కడ ఉండారు ఇక్కడ ఉండారు అని చెప్పి. ఇంకా వాళ్ళకి తెలుసు ఏదో రోజు మనం పోలీసులు మనల్ని పట్టుకుంటారు అని. పట్టుకున్న తర్వాత కొంచెం ఏదన్నా దండిస్తారు అనే భయం ఉంటుంది. ఏదన్నా ఎల్డర్ దగ్గర, లీడర్స్ దగ్గర పోతే కొంత దండింపు తగ్గుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ లీడర్స్ ద్వారా వచ్చి సరెండర్ అవుతుంటారు. అంతేగాని వెంటనే నేరం చేస్తానే ఏం వాళ్ళు ఉండరు. మళ్ళీ మా ఎఫర్ట్స్ మేము చేయాల్సిందే, తిరగాల్సిందే. మా ఎఫర్ట్స్ ఎంత గట్టిగా ఉంటే వాళ్ళు అంత తొందరగా వస్తారు. మేము ఎఫర్ట్ చేయకపోతే అట్లే ఉంటారు. కానీ అప్పట్లో
మర్డర్ చేసి కత్తులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ టేబుల్ మీద పెట్టే సన్నివేశాలు ఉంటాయి వాస్తవం. అవాస్తవం అసలు. అంటే సినిమాలో ఏదన్నా స్ట్రే మర్డర్స్ అయితే భార్యను చంపితే అటువంటి వాటిలలో అట్లా వస్తారు, కానీ ఫ్యాక్షన్స్లో ఎవరు కూడా చంపి అట్లా స్టేషన్కి ఎవరు రారు, వాళ్ళు పారిపోతారు. సినిమాలోనే ఉంటుంది అంతే, అంతే మించి ఇంకేం అట్లుండదు. సార్ మీరు ఫ్యాక్షన్ మీద బాగా చూసారు కాబట్టి, ఫ్యాక్షన్ అనగానే వైట్ అండ్ వైట్, స్టార్టర్ సుమ్మోళ్ళు, వెనక 10 మంది వేటకోడోళ్ళు, ఇదంతా ఎందుకండి ఆ కల్చర్ అని చూపిస్తారు? అది అంటే కల్చర్ అంటే ఫ్యాక్షన్ అనేది అదొక ఫ్యాక్షన్లో డ్రెస్ కోడ్ ఉండాలా? అంటే డ్రెస్ కోడ్ అంటే మనిషికి డ్రెస్ని బట్టి ఎక్కడైనా కూడా వాల్యూ ఉంటుంది సొసైటీలో. మంచి డ్రెస్ ఉంటే అపిరెన్స్, దానికి వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మేము చాలా దగ్గర నుంచి చూసింటాం. చాలా బాగుండదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి, చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా. ఫ్యాక్షనిస్టులు కూడా చాలా అంటే కొన్నిసార్లు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు, మాతో చెప్తుంటారు వాళ్ళు ఓపెన్గా. కాకపోతే తప్పదు, వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు, అతని జాగ్రత్తలో అతను ఉండాలి. అంటే 2-3 మనుషులు మినిమం ఉండాలి. బస్సులలో పోలేడు, ఎందుకంటే సమాచారం వెళ్ళిపోతుంది ప్రత్యర్థులకు. టైం చెప్పకుండా వెళ్ళిపోవాలి, ఎప్పుడు పోతాడు ఎప్పుడు వస్తాడని తెలియకుండా ఉండాలి. దానికి ఒక వెహికల్ ఉండాలి, డ్రైవర్ ఉండాలి, మినిమం మెయింటెనెన్స్ వాళ్ళు చేయాలి. దానికి కూడా అది కూడా ఒక కారణం. ఈ మెయింటెనెన్స్ అన్ని ఇబ్బందులు అయ్యి కొంత ఫ్యాక్షన్లో నుంచి బయటకు వచ్చినారు చాలామంది. ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే ఆ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి ఎడ్యుకేటెడ్. వాళ్ళ పిల్లలందరినీ కూడా వాళ్ళు కొంచెం అవగాహనతో మంచి మంచి స్కూళ్ళలో చదివించుకున్నారు. ఎందుకంటే ఆ ఊర్లో ఉంటే ఫ్యాక్షన్లో చదవలేడు కాబట్టి బయట స్కూల్లో వేసినారు. వాళ్ళు కొంచెం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడం, కొంతమంది డాక్టర్లు కావడం, ప్రభుత్వ ఉద్యోగులు కావడం. ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వాళ్ళంగా ఎక్కడో సిటీలలో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి అట్లా బ్రేక్ అయిపోయింది అక్కడ. సార్ మీరు చెప్తున్నట్లుగా ఫ్యాక్షనిస్టులు నిజంగానే వైట్ అండ్ వైట్ వేసుకుని లోపల మొత్తం చిరిగిపోయిన పని అయితే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న అప్పులు ఆ విధంగా ఉంటాయి. వాళ్ళ వెనక ఉన్న వాళ్ళు మనుషులు కూడా వాళ్ళకి వేధిస్తుంటారు, నాకు డబ్బులు కావాలని. అంతే కదా, వాళ్ళ ఫ్యామిలీ కూడా జరగాలి కదా. వీళ్ళ దగ్గర 20 మంది ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇది పని చేస్తేనే వాళ్ళ ఫ్యామిలీ బతుకుతుంది. అతన్ని ఫ్యామిలీని లుకాఫ్టర్ చేయాలి, వీళ్ళు మెయింటెనెన్స్ వీళ్ళు చూసుకోవాలి. చాలామంది ఫ్యాక్షనిస్టులు వాళ్ళు చెప్పేవాళ్ళు, సార్ మా అబ్బాయి చైతన్య స్కూల్లో ఉంటే బికాజ్ ఆఫ్ ఫ్యాక్షన్ మా ఊళ్ళో తెచ్చి చదివించుకున్నామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర. చైతన్య నారాయణ స్కూల్లో చదివించుకునే వాళ్ళు లక్షల్లో ఫీజులు కట్టాలి, అక్కడ సాధ్యం కాదు. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ చేర్పించుకున్నారు. సార్ ఫ్యాక్షనిస్టులు ఎక్కువగా 2 సామాజిక వర్గాలనే పోషిస్తుంటాయి. వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళు ముందు పెట్టి వీళ్ళు వెనుకుంటారంట, వాస్తవం అది? అట్లని ఏం లేదు, కొంత అవసరాలకు వీళ్ళు కూడా వాళ్ళని అప్రోచ్ అవుతారు. రకరకాల ఇప్పుడు 2 లీడర్స్ ఉండాలంటే గ్రామంలో ఒకరికి ఏదైనా ఒకటి, గ్రామంలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే రస్తా తకరాలు కానీ, పొలం గట్టు తకరాలు కానీ, వాటర్ పంపించేది కానీ, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఒకరు అడ్డం చెప్తే అతను ఏ వర్గం వ్యక్తి అని చూస్తారు, ఆటోమేటిక్గా ఇతను 2వ వర్గం వ్యక్తి దగ్గర పోతారు. అట్లా వర్గాలు. సార్ మీకు దీని ఆర్జన్ తెలుసు కాబట్టి వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళ మార్పు తేవడం చేశారా ఎప్పుడైనా? లేదో కేసులు అరెస్టులు రిమాండేనా? కేసులు అరెస్టులు రిమాండ్ చాలా వరకు నేను పునరుద్ఘాటిస్తుంటా. రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడుతుంటా, ఎంఆర్ఓలు ఆర్డీఓలు వచ్చినప్పుడు. సమస్యలు ఎక్కువ వచ్చేసి రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి గ్రామాల్లో. అయితే వాళ్ళు పోలీసులే అప్రోచ్ అవుతారు. మేము కూడా రెవెన్యూ వాళ్ళను ప్రెజర్ చేస్తుంటాం, ఈ రస్తా చూపించండి తొందరగా, రస్తా లేదనే సమస్య. దానికి ఇతను పోతానంటే అతను పోను అంటాడు, అక్కడ గొడవ పడతారు. ఒకరు ఓ అయిపోతే ఒకరు 2వ అయిపోతారు. అది పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ రస్తా ఉందా లేదా, లేకుంటే లేదు బాబు అంటే రాడు, ఉంటే ఉంది అని చెప్తే అయిపోతుంది. అదర్ వ్యక్తి కోర్టు పోవడం ఏదో ఒకటి చేస్తారు. అక్కడ డిలే చేసే కొద్దీ ఉద్రిక్తత పెరుగుతుంది. అదొకటేనా లేదా గ్రామాల ఆధిపత్య పోరు కూడా ఉంటుంది? ఆధిపత్య పోరు అందరికీ ఉండదు. గ్రామాల్లో ఆధిపత్యం అందరు చేయలేరు. ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు మాత్రం చేయగలరు. 2వ ఫ్యామిలీ మూవ్ అయిపోతుంది, వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇటువంటి సమస్యలన్నీ క్యుములేట్ అయిపోయేసి వర్గాలుగా 2గా విడిపోతుంది. ఎప్పుడైతే మనం సమస్యలను పరిష్కారం తీసుకోకపోతే ఇంకా తప్పదు. ఇప్పుడు రస్తా అతనికి ఆ పొలం లేకపోవాలంటే ఆ రస్తా తప్ప గత్యంతరం ఉండదు. అతను ఏం చేయాలి? లేకపోతే అక్కడ పొలం పెట్టుకోలేడు. తప్పనిసరిగా అతనికి పవర్ అనేది కావాలి. పోలీసు కొంతవరకే ఇంటర్ఫీర్ కాగలరు. దాంట్లో కొన్ని వ్యవస్థలు అంటే రోజుల తరబడి వేరియస్ కారణాలు నానుస్తాయి. అప్పుడు సరే పోదామంటే పోదామంటాడు. అంటే పల్లెల్లో అట్లా ఉంటుంది. అప్పుడు దానికి అతనికి కొంచెం పవర్ కావాలంటే ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తిని అప్రోచ్ పోవడము, ఆ ప్రాసెస్లో జరిగినవి చాలా ఉన్నాయి. అది కానీ దానివల్ల జరిగే నష్టాలు చాలా ఉంటాయి కదండి, అది ఆలోచించారా వాళ్ళు? ఆలోచిస్తారు. కానీ అక్కడ పల్లెల్లో ఏమైపోతుందంటే ఇప్పుడు ఆ దస్తా దగ్గర ఊరుకుంటే రేపొద్దున ఇంకోటి ఇంటికి కూడా ఏదైనా చేస్తాడు, ఇంకా చేస్తాడు, ఎట్లా ఎదుర్కోవాలి అవన్నీ. కానీ కొంతమంది ఆ ఫ్యాక్షనిస్టులకు సంబంధించిన మీరు ఆఫీసర్లు ఏం చెప్తుంటారంటే, ఫ్యాక్షనిస్టులకి ఉన్న
వాళ్ళకి ప్రోక్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, దాని నుండి ఎక్కువ రప్చర్ అవుతుంటుంది అంటారు, వాస్తవం అది? అంటే అంటే ఈ మీరు చెప్పినట్టు గ్రామాధిపత్యం కోసం పోరు జరుగుతుంటుంది కదా, ఆధిపత్య నాయకులు ఉంటారు గ్రామంలో, వాళ్ళు మాత్రం అట్లా ఉంటారు, అంతేగాని అందరూ కూడా ఆ విధంగా ఉండరు. వాళ్ళు అయితే వర్గాలు మెయింటైన్ చేసుకోవాలి, ఆధిపత్యం ఉండాలనే దాని మీద పనిచేస్తుంటారు. మిగతా గ్రామస్తులు చాలామంది ఉంటారు, వాళ్ళకేమి ఈ ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు ఆ వైపు ఉన్నా ఈ వైపు ఉన్నా ఏ వైపు ఉన్నా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇటువంటి చిన్న చిన్న సమస్యల మూలంగా వాళ్ళు బయటికి రాలేరు ఇంకా. ఓకే, కానీ ఫ్యాక్షనిస్టులు ఇక్కడ రాయలసీమలో ఆడవాళ్ళే ఎక్కువ పవర్ఫుల్, వాళ్ళకు పక్కపడితే వదిలిపెట్టరంటారు. అట్లని ఏముండదు, కానీ ఆడవాళ్ళు అంటే వాళ్ళు కూడా ఏ లేడీస్ అయినా మేము వాళ్ళతో కూడా మాట్లాడుకుంటాం ఇళ్ళకి పోయినప్పుడు. వాళ్ళ భర్తలు ఇళ్ళకు దూరంగా జైళ్ళల్లో ఉండాలని వాళ్ళకు కూడా ఉద్దేశం ఏమి ఉండదు. ఏదైనా భార్య అంటే లేడీస్ అంటే కొడుకు కూతురు భార్య భర్త అంతా కలిసి ఆనందంగా ఉండాలనేది వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా పోలీసులు రావడము, వాళ్ళని దండించడము, వాళ్ళ భర్తలు పారిపోవడము, నెలల తరబడి జైల్లో ఉండడం వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. కాకపోతే పల్లెల్లో తప్పదు. ఇప్పుడు ఫ్యాక్షన్లో ఇద్దరిది తప్పని చెప్పలేము. ఒకరు తప్పు చేస్తారు, రెండో వ్యక్తి ఎదుర్కోకపోతే ఆ గ్రామంలో ఎట్లా దానికి కరెక్ట్ చేసే వ్యవస్థలు అంత స్విఫ్ట్గా పనిచేయరు, అంత స్పీడ్గా పనిచేయలేవు వ్యవస్థలు. ప్రభుత్వ వ్యవస్థలు అంత స్పీడ్గా పనిచేస్తే అక్కడ నివారించవచ్చు. కానీ వేరే రీజన్స్ వలన లేట్ అవుతుంది. లేట్ అయితే అక్కడ ఉద్రిక్తత పెరగడం, ఆవేశానికి లోను కావడం, అట్లా అదే తప్పు చేసిన వ్యక్తి ఉన్నా కూడా అవతటి వ్యక్తి కూడా ఎదుర్కోవాల్సిందే. ఆ తప్పును ఖండించలేదనుకోండి, ఇది ఎంతవరకైనా దారి తీయొచ్చు కదా అనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది విలేజెస్లో. ఫ్యాక్షనిస్ట్కి పొద్దున్న తీసుకురావాలి అంటే ఉదయం లెగ్గానే తీసుకురావాలి, కౌన్సిలింగ్ చేయాలంటారు, వాస్తవం అది? పూర్తిగా కౌన్సిలింగ్తోనే ఫ్యాక్షన్ తగ్గడం అనేది అది దాని మీద ఆధారపడడం కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళలో మార్పు రావాలి. చెప్పినా కదా, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. వాళ్ళ కొడుకులంతా కూడా ఇప్పుడు ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మాకు తెలిసిన లీడర్స్, ఓల్డ్ జనరేషన్ వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు రమ్మన్నా ఇక్కడ రారు, వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తుంటారు అక్కడి నుంచి. అనవసరంగా ఎందుకు మీరు వెయిట్ అని. అక్కడ ఎప్పుడైతే మనకు ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని బాగా వచ్చినాయి, ఒకనొక దశలో నెంబర్ ఆఫ్ కాలేజెస్ వచ్చినాయి, ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా బాగా జరిగింది. అంటే ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంక ఎప్పుడైతే వాళ్ళకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అక్కడ లక్షల జీతము, మంచి ఫెసిలిటీస్, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీనెస్ అదంతా చూడడానికి ఇక్కడ ఈ దీంట్లోకి రావడానికి వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అంటే రెండో తరం అనేది కొంచెం తగ్గింది. ఇంకా అసలు రెండో తరం వాళ్ళు అసలు 99% దాంట్లోకి రారు. మూడో తరం లేదు ఇంకా వాళ్ళ పిల్లలు అసలు రారు, ఇల్లే రాకుండా వాళ్ళ పిల్లలు అసలు లేదు. ఓకే సార్, రాప్తాడు తర్వాత వచ్చారు. రాప్తాడు తర్వాత బుక్కరాయ సముద్రం, అక్కడే ఉంది మీకు చాలా. అక్కడ సేమ్ ఫ్యాక్షన్. ఎల్లనూరు సేమ్ ఫ్యాక్షనే. తర్వాత అనంతపూర్ వచ్చినాము, అనంతపూర్ రూరల్. అప్పుడు అనంతపూర్ రూరల్ కూడా సేమ్ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండే. అనంతపురం నుంచి ఇన్స్పెక్టర్ అయినాను. సార్, ఆ ఇన్స్పెక్టర్ అవ్వకముందు బాగా గుర్తుండిపోయిన కేసులు చెప్పండి. ఇన్స్పెక్టర్ అవ్వకముందు బాగా గుర్తుండిపోయే కేసులు అంటే, ఇప్పుడు ఒక కేసు మీరు తీసుకున్నారు కదా, రాప్తాల్లో ఒక కేసు, రైల్వే ట్రాక్ మీద ఒక డెడ్ బాడీ ఉంటుంది. అప్పుడు మీరు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నారు కదా, ఏం క్లూస్ ఉండవు. ఆఫ్టర్ 1 month తర్వాత రైల్వే పోలీస్ నుంచి మాకు రాప్తాడుకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు కేసు ఫైల్తో పాటు కొన్ని అక్కడ డెడ్ బాడీ, మేల్ డెడ్ బాడీ, అతని యొక్క దుస్తులు కూడా మాకు ఇస్తారు. ఇంకా అంతే. కేసు జిఆర్పీలు మీకు కూడా ఏంటి, వాళ్ళు చేయొచ్చు కదా. అంటే మర్డర్ కేసులు వాళ్ళు చేయరు, అసలు సూసైడ్లో 1 side ఫాలో చేస్తారు. కాబట్టి మాకు వచ్చిన తర్వాత ఏం కేసు ఫైలు, ఈ బట్టలు ఉన్నాయి. అక్కడ వెంకటేష్ అని ఒక ఇంటెలిజెంట్ కానిస్టేబుల్ సార్, ఈ బట్టల మీద రాజా టైలర్స్ పెద్దవడుగురు అని ఉంది, ఈ షర్ట్ తీసుకొని నేను పోతాను సార్ పెద్దవడుగురికి అన్నాడు. సరే, మంచి క్లూనే కదా అని చెప్పేసి అంతే, రాజా టైలర్స్ పెద్దవడుగురు. రైల్వే ట్రాక్ మీద రెడ్ బాడీ, క్లూస్ లేవు. సరే, పోయిరాబో వెంకటేష్, ఎందుకని ఒకసారి నేను ఆల్రెడీ ఆయన పెద్దవడుగు చేసినాడు, నేను అన్ని టైలర్ షాపులు వెతుక్కొని వస్తానన్నాడు. చూడండి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది. అతను పెద్దవడుగులో దాదాపు 8-9 షాప్స్ ఉంటే ప్రతి షాప్ దగ్గరికి పోయి ఇది మీరు కుట్టినారా ఈ షర్టు అని అడిగితే ఒక అతను, అవును సార్ ఇది మా దగ్గర ఉంది అన్నాడు. అయిపోయింది మనకు. దానికి టైలర్ దగ్గర అడ్రస్ ఉంటాయి కదా, ఎవరు అంటే ఫలాని వ్యక్తి అని ఐడెంటిఫై అయిపోయింది. చనిపోయిన వ్యక్తి ఐడెంటిఫై అయినాడు. అట్లా మాకు చనిపోయిన వ్యక్తి ఐడెంటిఫై అయితేనే అతనికి ఎవరితో ఘర్షణలు ఉన్నాయి, తకరాలు ఉన్నాయి అని చెప్తే వాళ్ళ బ్రదరు ఆస్తి గురించి చంపేసి ట్రాక్ మీద పడేసిపోయాడు. అయ్యో. అట్లా అప్పట్లో అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్తోనే అప్పట్లో పరిటల రవి గారు, పద్దిల సూర్య గారు, మన దివాకర్ రెడ్డి గారు, ఈ మొత్తం ఫ్యాక్షన్ అనగానే వీళ్ళ పేర్లు ఎక్కువ వినపడేది. వీళ్ళ ముగ్గురితో మీకు ఎలాంటి ఛాలెంజ్ ఉంటుంది? వీళ్ళు మేము ఈ సైడ్ ఉంటారు కదా, మేము దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,
సూర్యప్రతాప్ రెడ్డి, పెద్దాడి వాళ్ళ ఏరియా అదంతా. అంటే ఎల్లనూరు, పుట్లూరు, తాడపత్రి ఏరియా నేను ఎక్కువ పనిచేసినాను. అప్పుడైతే మాకు ఎక్కువ ఏమీ పెద్ద సమస్యలు వాస్తవం ఎప్పుడు వచ్చింది లేదు. ఓకే, రాప్తార్ తర్వాత ఎక్కడికి వచ్చారు? పీటీ ప్రమోషన్ అనంతపురం పీటీసీ. సార్ అప్పుడు అంజనా సిన్హా మేడం గారు పనిచేశారు. మేడం ఫ్యాక్షనిస్ట్తో మాట్లాడడానికి కౌన్సిలింగ్ చేయడం, ఆమె కూడా నైట్ టైము సివిల్ డ్రెస్లో వెళ్ళడం ఇటు చేశారు, వాస్తవం అంటది. మేడం ఉద్దేశం ఫ్యాక్షనేషన్ గట్టిగా చర్యలు తీసుకోవాలనేది. ఆమె ప్రత్యక్షంగా అన్ని విషయాల్లో పాల్గొనేది. ఫ్యాక్షన్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్తో అన్ని విషయాల్లో మాకు గైడ్ చేయడం కానీ, పాల్గొనడం కానీ, టైం టు టైం ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది కానీ. ఇన్సిడెంట్ కాకూడదు ఫ్యాక్షనేషన్. ఏదైనా సరే ఇన్సిడెంట్ అయిందంటే మాత్రం ఇంకా అది వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంతే. సార్ మీరు విజయ్ కుమార్ గారి దగ్గర, స్టీఫెన్ రవీంద్ర గారు, అంజనా సిన్హా చాలా మంది పనిచేసుకొచ్చారు. మనం ప్రవీణ్ కుమార్ గారు, వీళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు? ఒక్కొక్కరితో ఒక్కొక్క పర్సెప్షన్ కనిపిస్తుంటుంది. అందరూ ఒకరేమో కొట్టాలంటారు, ఒకరే రిమైండ్ అంటారు, ఒకరేమో కౌన్సిలింగ్ అంటారు. అంటే ఎవరి వారు ప్రత్యేకత. అంటే దీంట్లో ఎవరికొరు మనం కంపేర్ చేసేదానికి లేదు. ఆఫీసర్స్ ఎవరు అంటే కాలాతీతంగా, కాలానుగుణంగా ఆ రోజుల్లో అప్పుడు ఏం సరిపోతుంది అది అవసరమైతే అది చేసేది. ఈ రోజుల్లో ఇప్పుడు ఏం అవసరం అవుతుంది అంటే కాల పరిస్థితులను బట్టి బాగా చేసినారు. అయితే అంటే అప్పుడులో మీకు బాగా నచ్చిన ఆఫీసర్ నాకు స్టీఫెన్ రవీంద్ర సార్ బాగా నేను లైక్ చేస్తున్నాను. ఎందుకు? కౌన్సిలింగ్ బాగుంటుంది అట్లానే కాదు, డెసిషన్ మేకింగ్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ సింపుల్గా, అంటే ఎక్కువ మాట్లాడకుండా పని బాగా చేయించేవారు. ఎక్కువ మాట్లాడాలా, పని ఎక్కువ ఉండాలి. తక్కువ మాటలు ఎక్కువ పని. ఆయన కౌన్సిలింగ్ బాగా చేస్తారట, నిజమేనండి? ఆయన సపరేట్ స్టైల్ అంతే, ఓన్ అంతే, ఆయన ఓనప్ అంతే. ఏది చేసినా నేనే అంతే, ఆయనే అంతే. ఎక్కడ ఏం జరిగినా నాదే బాధ్యత అనేవాడు. అచ్చా, మంచిగా చెడైనా నాదే అంతే. అసలు చెడు అయితే నా వాళ్ళది, మంచి అన్నీ నావే అనేవాడు. ఒక సంఘటన చెప్పండి ఆయన గురించి. ఏదైనా ఇప్పుడు ఎల్లనూరులో పనిచేసేటప్పుడు ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్. ఎల్లనూరులో పంచాయతీ ఎలక్షన్స్ అంటే అది యుద్ధం ఉన్నట్టే. ఎలా యుద్ధం ఉన్నట్టే అంటే ప్రతి విలేజ్లో పంచాయతీ ఎలక్షన్స్ అంటే మామూలుగా చోటనే టెన్షన్ రైజ్ అవుతుంది. అంటే నార్మల్ సిచ్యువేషన్, పీస్ఫుల్ విలేజ్లోనే టెన్షన్ వస్తుంది పంచాయతీ ఎలక్షన్స్ అంటే. అప్పుడు ఒకటే చెప్పినాడు, మీ ఇష్టం ఏం చేస్తారో, నాకు ఇన్సిడెంట్ జరగకూడదు. మీరు ఏం చేసినా సరే, ఏం కావాలో తీసుకోండి, ఇన్సిడెంట్ జరగకూడదు. అంటే ఏం చేశారు మీరు? అంతే, అర్థమైపోయింది. సార్ ఆయన కింద పేదం కొరకారంటే ఏదో అవుతుందని అర్థం. నిజమా? అట్లనే కింద పేదం కొరకారంటే అవతలడం మూడిందని అర్థం అని అంటారు. అట్లనే ఏం లేదు, అదంతే. కానీ మంచి. ఓకే సార్, అక్కడ తర్వాత ఇన్స్పెక్టర్ ప్రమోషన్. ఇన్స్పెక్టర్ అయితే మీ వర్క్ స్టైల్ మారిపోయింది. అన్ని మిస్టరీ కేసులు చాలా వస్తున్నాయి. ఫస్ట్ పీటీసీ ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్కడికి వచ్చారు? పీటీసీ ట్రైనింగ్ తర్వాత కర్నూలు 3 టౌన్కి వెళ్ళినాము. కర్నూలు 3 టౌన్ నుంచి నందికోట్కూరు, నందికోట్కూరు నుంచి హిందూపూర్ రూరల్ సర్కిల్, హిందూపూర్ రూరల్ సర్కిల్ నుంచి ఆత్మకూరు సర్కిల్, ఆత్మకూరు సర్కిల్ తర్వాత మళ్ళీ ఇంకా రైల్వేస్, సిఐడి, ఆన్ ప్రమోషన్ డిఎస్పీ, ఏసీబీ, ఆదోని, కదే. ఓకే సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్లో మీరు చేసిన మంచి కేసులు చెప్పండి ఒక్కొక్క ఏరియాలో. కర్నూలులో ఒక సీరియల్ రేపిస్ట్ ఉన్నాడు. రేపులు అంటే మనం అతను పట్టుకున్న తర్వాత తెలిసింది, ఆ వ్యక్తి ఇన్ని రేపులు చేసినాడా అని చెప్పేసి. కాకపోతే వేరియస్ రీజన్స్తో కంప్లైంట్స్ రాలేదు. కంప్లైంట్ వచ్చిన దాని మీద చాలా గట్టిగా తీసుకొని అతనికి లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం కూడా. అంటే ఎందుకు చేస్తుండొచ్చు అండి? తాపుగా మనం అప్పుడు వాడు రికార్డ్ చేసినప్పుడు ఒక 9 రేప్స్ అట్లా. 9 అంటే ఆన్ రికార్డ్ కాకుండా చాలా ఉంటాయి. వాడు ఎలా దొరికాడు? వేరే ఒకరు కంప్లైంట్ ఇచ్చినారు మనకు. ఇట్లా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద వర్కౌట్ చేస్తే అప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగా చేసినాను. అంటే మరి కౌన్సిలింగ్ చేశారా? ఇంకా అది లైఫ్ కన్విక్షన్ వచ్చింది ఇప్పుడు లోపల. సార్ ఇప్పుడు 376 మీరు చెప్పేది కరెక్టే కదా? 376లో ఒక రేపు చేసినా అదేనా, 9 చేసినా అంతేనా? అంటే ఏ కేసు అది సపరేట్, కోర్టు నిర్ణయం చేస్తుంది. ఈ కేసులో ఈ శిక్ష, ఈ కేసులో ఈ శిక్ష, అన్నీ కలిపి ఒకటే శిక్షగా పరిగణించాలన్నా, ఏ కేసుగా ఆ శిక్ష పరిగణించాలన్నా అనేది కోర్టు నిర్ణయం చేస్తుంది. ప్రతి దానికి శిక్ష సపరేట్ ఉంటుంది, అది కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అచ్చా సార్, 376 ప్రూవ్ చేయడం కష్టం కదా? 376 ప్రూవ్ చేయడం ఈజీయా? కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్ళిపోతుంటుంది అంతే. కంప్లైంట్ మనకి ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వాళ్ళు కోర్టులో సాక్ష్యం చెప్తే అది చాలు. ఒకసారి ఆవిడ అష్టాలు అయిపోతే, ఆవిడ నాకు నేరం జరగలేదు అనేది, ఆమె ఏం జరగలేదని ఫిర్యాదుదారులు చెప్పినప్పుడు ఇంకా మనం ఏం చేయాలి. అంటే కొంతమంది ఏదైనా వేరే విషయాల్లో అయ్యి ఇప్పుడు 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మారిపోయిన కనిపిస్తుంది. అదే మారిపోయినప్పుడు మనం ఏం కోర్టు కూడా ఏం చేయలేదు. నాకు రేపు జరగలేదు అని
మనకు కోర్టులో సాక్ష్యం ఇచ్చినప్పుడు ఓకే 376లో కంప్లైంటే బేస్ ఇంకా ఎవిడెన్స్ అవసరం లేదు. మిగతా ఎవిడెన్స్ ఆటోమేటిక్గా కొరాబరేట్ అయిపోతుంది. ఆహా. మెడికల్ ట్రీట్మెంట్ కానీ డాక్టర్ సర్టిఫికేట్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇవన్నీ కరెక్ట్గా జరుగుతాయి దాంట్లో. ఆమె చెప్తే అయిపోయింది, నేరం శిక్ష పడినట్టే. అచ్చా, వాడికి శిక్ష పడింది అంతే గ్యారెంటీ. సో మీకు ఫుల్ హ్యాపీ అప్పుడు? చాలా హ్యాపీ. నేనే కాదు అక్కడ కొంచెం ఇప్పుడు ఆఫీసర్ ఎవరైనా ఎస్పీ గారు? అప్పుడు శ్రీకాంత్ సార్ ఉన్నాడు, రఘురామరెడ్డి సార్ కూడా ఉన్నాడు, ఇద్దరు. అచ్చా, శ్రీకాంత్ సార్ కూడా పనిచేస్తారు? శ్రీకాంత్ సార్ కూడా. రఘురామరెడ్డి గారు ఉన్నప్పుడు కలిసారా? కొద్ది రోజులు. అంటే ఇప్పుడు ఆంబే ఆయన అరెస్ట్ అప్పుడు మీరు ఉన్నారు ఏంటి అక్కడ? హిమ్ సొసైటీ అని ఒకటి ఉండేది, హిమ్ కేసులు అని ఉన్నాయి, అప్పుడు ఉన్నా నేను హిమ్ సొసైటీ. సార్ అదొక సీరియల్ రేపర్. తర్వాత అక్కడ నుంచి నందికొట్కూరు పోయినాము. నందికొట్కూరులో కూడా మంచి కేసులు ఉన్నాయి. సార్ నందికొట్కూరులో మీకు అక్కడ ఫ్యాక్షన్ ఉంటుంది కదా? నందికొట్కూరులో ఫ్యాక్షన్ బైరెడ్డి వర్గం సేమ్ ఇదే సినారియో అక్కడ కూడా ఉంటుంది. అక్కడ కూడా కొంచెం నీట్గా బ్యాలెన్స్ చేసుకొని చేయడం జరిగింది. సార్ సాధారణంగా పోలీస్ స్టేషన్ మీరు వెళ్ళారనుకోండి, ఛార్జ్ తీసుకున్న తర్వాత లోకల్గా ఉన్న ఫ్యాక్షన్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారా, లేదా ఇండిపెండెంట్గా 1-to-1 అంటే వాడి యాటిట్యూడ్ బట్టి చేసుకుని వెళ్తారా? అంటే ఫస్ట్ ప్రతి స్టేషన్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది. మన దగ్గర లిస్ట్ ఉంటుంది ఎవరెవరు డేంజరస్ పర్సన్స్ అని, దాంట్లో గ్రేడింగ్ ఉంటుంది. ఆ గ్రేడింగ్ బట్టి ఇక్కడ పిలిచాలన్నా, అక్కడ ఇంటి దగ్గర పోయి వార్నింగ్ ఇవ్వాలన్నా, ఎక్కడ అనేది గ్రేడింగ్ బట్టి డిసైడ్ చేస్తాం. అంటే కొంతమంది ఆఫీసర్లు ఎక్కడ నేరం చేస్తాడో అక్కడే కౌన్సిలింగ్ చేయాలనుకుంటున్నారు. అదంతా ఎక్కడ లేదంతే, వాళ్ళని స్టైల్ అంతే, వాళ్ళని బట్టి మనిషిని బట్టి అంతే. అక్కడే చేయాలా ఇక్కడ చేయాలా అనేది ఎక్కడ ఉండదు. నేరం చేసినాడు అరెస్ట్ చేయాలి, కోర్టు ముందు తీసుకోవాలి, సాక్షులు ప్రవేశపెట్టాలి, శిక్ష పడేయాలి, ఇంతే. కానీ ఫ్యాక్షనిస్టులు కానీ రౌడీలు కానీ చాలామంది మీలాంటి ఆఫీసర్లు చూస్తుంటారు, వెళ్ళి కౌన్సిలింగ్ వస్తుంటారు పోతుంటారు, నడుస్తుంది అనుకుంటారా? లేదు ఈ ఆఫీసర్ ఖచ్చితంగా మమ్మల్ని టైట్ చేస్తాడని చెప్పి మీరు ఉన్నంత కాలం ఏం పని చేయకుండా కూర్చుంటాడు? అంటే కొంతవరకు అయితే ఆఫీసర్ని బట్టి కూడా వాళ్ళు ప్రవర్తన అనేది ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. గట్టిగా పని చేస్తారన్నప్పుడు సైలెంట్గా ఉంటారు, పట్టించుకోవన్నప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ నిరభ్యంతరంగా చేస్తూ ఉంటారు. మీరు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరైనా తోక చాటించారా? జరుగుతుంటాయి మామూలుగా, దానికి మళ్ళీ చర్యలు తీసుకోవడము చట్టపరంగా ఏం చేయాలో అది చేస్తూనే ఉంటాం అంతే. ఓకే, ఆ ప్రాంతంలో మీకు బాగా గుర్తుండిపోయింది అక్కడ చెప్పండి. నందికొట్కూరులో సెన్సేషనల్ కేసెస్ అంటే కొంచెం ఏం లేదు, కానీ ఒక మర్డర్ కేసు జస్ట్ ఫర్ సెల్ ఫోన్. అప్పుడు సెల్ ఫోన్స్ చిన్న ఫోన్లే, సెల్ ఫోన్ నోకియా ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి రాయితో మోసి చంపేస్తారు. నోకియా ఫోన్ ఇవ్వలేదు, రాయితో కూడా చంపేస్తారు. దాంట్లో కూడా లైఫ్ కన్విక్షన్ వచ్చింది. మీ క్లూ ఎక్కడ వచ్చిందండి? రాయా అంటే అది అక్కడ ఉండేది క్లూ ఉండే విట్నెస్ ఉండే కేసే, పలానోటి చంపినాని. కానీ దాన్ని పగడబందీగా చేస్తే అతను కూడా లైఫ్ కడప సెంట్రల్ జైల్లో ప్రెసిడెంట్ అయితే ఉన్నాడు. సార్ ఆ కేసులో ఒక కన్వెన్షన్ తీసుకురావడానికి వెనుక ఆ చైన్ లింక్ తెగిపోకుండా ఏ విధంగా మీరు ఎస్టాబ్లిష్ చేసుకొచ్చారు? అంటే ఇన్వెస్టిగేషన్ అనేది సైంటిఫిక్ ఎవిడెన్స్ రిపోర్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ అనేది జస్ట్ ఎక్కువ మనం సమయస్ఫూర్తితో కూడి ఉంటుంది. మనకు ఎక్కువ అంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కొన్ని విషయాలు తెలుస్తుంటాయి, కొన్ని బుక్స్లలో కూడా ఉంటాయి. జనరల్గా ఎక్స్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు అని రాస్తాం మనం. చాలామంది ఏమంటారు ఎక్స్ ఉన్నాడు అని రాసుకుంటాం స్టేట్మెంట్ అంతే. అయితే జనరల్గా ఎక్స్ ఎందుకు ఉన్నాడు అనేది కూడా రాసుకోవాలి మనం. రైట్, మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఒక పర్పస్ ఉండాలి. ఊరికే నేరం జరిగే చోట ఉండాలంటే దేనికి కూడా అందరూ ఉంటారు కదా, ఎందుకు ఉంటారు? అట్లా కొంత మనం ఆలోచన చేసి కేసును రాసుకుంటూ పోతే శిక్షలు పడడం అనేది సులువు. నెక్స్ట్ మెకానికల్గా పోతే కొంచెం కాపీ పేస్ట్ చేయకుండా కొంచెం ఇతను ఉంటే ఎందుకు ఉన్నాడు, ఏ పని మీద ఉన్నాడు, నిజంగా ఆ పని ఉందా, కొంచెం అయితే వాళ్ళు కూడా రేపు సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఎస్ నేను ఫలానా టీ తాగడానికి అక్కడ పుట్టు దగ్గరకు వచ్చినాను, లేకపోతే ఫలానా పొలం పోవడానికి ఆ రస్తాలో పోతున్నాను, అట్లా ఉంటే వాళ్ళు మాట్లాడలేరు డిఫెన్స్ అడ్వకేట్స్. కానీ కొంతమంది ఆఫీసర్లు ఏం చేస్తారంటే అప్పట్లో ఇప్పుడు కాదు, స్టాక్ ఎవిడెన్స్ ఉంటుంది, ఆ పోలీస్ ముందు టీ తాగిన టైపిస్ట్ని తీసుకుని పెట్టేస్తుంటారు. అంటే అన్ని కేసులలో అట్లా చేయరు. ఇంపార్టెంట్ కేసెస్ ఖచ్చితంగా మంచి వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే ఒక నార్మల్ కోర్సులో జరిగే కేసులు చూడరు, మంచి కేసులు రేప్ కేసులు కానీ మర్డర్ కేసులు కానీ పై అధికారుల వరకు దాన్ని అవుతారు కాబట్టి మంచి వాళ్ళని తీసుకుంటారు. అచ్చా సార్, నెక్స్ట్ ఆత్మకూరు సర్కిల్. ఆత్మకూరులో మీకు బాగా గుర్తుండిపోయింది చాలా. ఆత్మకూరు సర్కిల్ నేను చాలా 4 సంవత్సరాలు చేసినాను. 2014 నుంచి 2018 వరకు చేసినాను. అప్పుడు నేను రాజశేఖర్ బాబు సార్ ఫస్ట్ ఎస్పీ గారు ఆత్మకూరులో, తర్వాత వచ్చేసి అశోక్ కుమార్ సార్, మీకు జీవీజీ అశోక్ కుమార్ సారు ఏలూరు ఉన్నారు. మాకు మల్లికార్జున సార్ డిఎస్పీ గారు.
మల్లికార్జున వర్మ అని పీటీసీలో రిటైర్డ్ అయినాడు సార్. అచ్చా, అచ్చా. అక్కడ ఒక అంతే నేను ఒక 30 years ఎక్స్పీరియన్స్ అయినా కూడా అటువంటి కేసు చూడలేదు ఇక్కడ కూడా. ఇట్లా ఒక వన్ ఫైన్ డే అది 25/5/2016 మే 20వ తారీఖు ఇట్లా సాయంత్రం ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. ఆత్మకూరు సర్కిల్ ఆఫీస్ అనంతపూర్లోనే ఉంటుంది. ఇట్లా డబుల్ మర్డర్ జరిగింది అని పోయి చూసినాం. పోయి చూస్తే అస్సలు ఎప్పుడు కానీ నా తర్వాత చాలామంది అడిషనల్ ఎస్పీ గారు వచ్చినారు, ఎస్పీ గారు వచ్చినారు, అందరూ కూడా ఆశ్చర్యానికి పోయినారు. ఎందుకు అసలు ఆ మర్డర్ ఆ విధంగా చంపాలంటే కత్తితో పొడుస్తారు జనరల్గా, లేకపోతే ఉరేస్తారు, గొంతు బిగిస్తారు, రాయితో కొడతారు, ఏదో విధంగా కాలుస్తారు, ఏదైనా ఉంటుంది, వేటుకలు నరుకుతారు. కానీ ఒక డిఫరెంట్గా అన్ని తాళ్ళు కట్టేసినారు, నోట్లో నిమ్మకాయ అట్లా బయటకు వస్తూ ఉంది. ఏమి విషయం అనేది ఎవరికి అర్థం కాలే. అసలు ఎటువంటి క్లూస్ లేవు, అంతే డెడ్ బాడీలు ఉన్నాయి. అంటే అక్కడ పోయిన తర్వాత మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కేసు నమోదు చేసి ప్రాసెస్ అంతా అయిపోయింది. తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇక్కడ కూడా సరే వాళ్ళు అది మెయిన్ రోడ్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్లో అంటే ఖచ్చితంగా ఇద్దరిని చంపినారంటే కొంతమంది అయితే పోయి వచ్చిండాల. ఫస్ట్ రోజు ఎవరు రాలే, క్లూ రాలే, 2 రోజులు రాలే క్లూ. తర్వాత 3వ రోజు మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరినీ పిలిపించేసినాం, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా. ఖచ్చితంగా ఆ ఇంట్లోకి పోవడం రావడం అయితే జరగాలి కదా అనే దాంతో అప్పుడు మనకు ఒక క్లూ ఏమొచ్చిందంటే, ఒక అతను కట్టెపట్టుకొని నడుచుకుంటూ అతను వచ్చినాడు, మళ్ళీ పోయేది చాలా స్పీడ్గా పోయినారు, అతను ఎమ్మడితో ఒకడు పోయినారు, పోయేటప్పుడు ఒక చిన్న బ్యాగ్ కూడా తీసుకుపోయినాడు అని మనకు క్లూ వచ్చింది. ఏ రూట్లో పోయినాడు ఏమైంది. సరే ఎక్కడ వరకు కెమెరా కూడా లేవు, అప్పుడు సీసీ కెమెరాలు లేవు అప్పట్లో, 2016 అంటే లేవు. సరే అని చెప్పేసి ఎక్కడ పోయినాడు అని అట్లా ఫలాని ఇట్లా కళ్యాణదుర్గం రోడ్డు వైపు పోయినాడు అని చెప్పాను. సరే కళ్యాణదుర్గం కొంత దూరం పోయినాం, చుట్టుపక్కల ఈ ప్రాంతం అక్కడ కూడా మళ్ళీ విచారించినాం, ఇక్కడ వరకు వచ్చినారు అని అక్కడ చెప్పి బస్సు ఎక్కినాడని చెప్పినారు. సరే అని చెప్తే వీళ్ళు కొంతమంది అతన్ని వెంటబడినారు. ఇది ఏదో నేరం చూసిన వాళ్ళు వెంటబడి అతనితో గొడవ కూడా పడినారు అక్కడ. కానీ ఎవరు కూడా పోలీసులకు చెప్పలే ఆ విషయం. తర్వాత మేము పట్టుకున్న తర్వాత అంత వాళ్ళు ఇట్లా వచ్చింది అని చెప్తారు. సరే అని చెప్తే మళ్ళీ 4-5 రోజులకు ఇక్కడ ప్లాన్ దగ్గర మేము గొడవ పడినాం సార్, వాడు మంత్రాలు చేస్తాడని భయపడి మమ్మల్ని అందరినీ బెదిరిస్తే మేము కూడా భయపడి వాడు అట్లా వెళ్ళిపోయినారు, మేము పారిపోయినాం. సరే ఆ స్థలంలో అంతా వెతికితే ఆ గొడవలో ఒక ఆధార్ కార్డు దొరుకుతుంది మనకు. ఆధార్ కార్డు అంటే రిపీట్గా వెరిఫై చేసుకుంటే ఆధార్ కార్డు దొరికితే ఆధార్ కార్డు చూస్తే దాని మీద మల్లయ్య మేఘాయపాలెం అని ఉంటుంది. మల్లయ్య మేఘాయపాలెం. అప్పుడు అక్కడికి పోతాం, మల్లయ్య మేఘాయపాలెం పోతే అక్కడ ఏంది ఆ పోలీస్ స్టేషన్, అది వైఎస్ హొసకోట అని మన పావుగడ దగ్గర ఉంటుంది పోలీస్ స్టేషన్. అక్కడ విచారణ చేస్తే వీడు ఒక క్రిమినల్, ఈ విధంగా నేరాలు చేస్తుంటాడు అనేది మనకు ఐడియా వచ్చింది. వీడు ఇంపార్టెంట్ అనుకొని తర్వాత మళ్ళీ వాళ్ళ ఊర్లో చేరి తర్వాత ఇంకా సెల్ ఫోన్ తీసుకోవడము, వాడిని పట్టుకొస్తే వానితో పాటు శివప్రకాష్ ఇద్దరిని పట్టుకొస్తే వాళ్ళ నేరం అంగీకరించడము. వీళ్ళిద్దరూ సతీష్ బసవరాజు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, చనిపోయిన వ్యక్తులు. వాళ్ళు మేఘాయపాలెంకు ఈ లేబర్ వర్క్కు పోయింటారు. అక్కడ వీళ్ళకి పరిచయం అవుతాడు. వీళ్ళకి కొంచెం డబ్బు అవసరం ఉండేది, వాడు గ్రహించి నా దగ్గర కొంత మంత్ర విద్య ఉంది, ఏదైనా పూజ చేస్తే డబల్ అవుతుంది, మీరు ఎంత డబ్బులు తెస్తే అంత డబల్ ఇస్తామంటాడు. చనిపోయిన వ్యక్తులు మరి మీరు ఎప్పుడు చెప్తే నేను ఆ రోజు పూజకు రెడీ ఉంటానని చెప్తారు. సరే అని వాళ్ళంతా డబ్బులంతా ప్రో చేసుకున్నాక చెప్తారు ఇట్లా డబ్బులు రెడీ అయినాయని. సరేలే మీ ఊరికి వచ్చి నేను చేస్తాను అంటే మేఘాయపాలెంకి పోయి కారులో ఎక్కించుకొని వస్తారు వాళ్ళిద్దరిని. ఎక్కించుకొచ్చిన తర్వాత ఒక ఆత్మకూరులో ఇంట్లో చూసి కింద ఒకరిని అప్స్టైర్ ఉంటుంది, పైన ఒకరిని కూర్చోబెట్టి పూజకు కావాలంటే కొత్త దుస్తులు ఉండాలా, ఈ విధంగా ఐరన్ రాడ్స్ ఉండాలా, తాళ్ళు ఉండాలా. ఎందుకు అంటే మిమ్మల్ని అంతా మేము కట్టేస్తాము, ఎందుకంటే కదిలితే అది మంత్రం పనిచేయదు అంటాడు. మీరు కన్నా మూమెంట్ ఇస్తే పనిచేయదు, కాబట్టి మీరు కదలకుండా ఉండాలి. ఆ మంత్రాలు పనిచేసినప్పుడు ఎగురుతారు, అట్లా చేస్తారు, కాబట్టి మీరు ఎగరకుండా ఉండాలంటేనే ఆ విధంగా టైట్గా కట్టేస్తారు అన్నమాట. కట్టేసి సౌండ్ మీరు నోట్లో నుంచి కూడా సౌండ్ రాకూడదు, సౌండ్ రాకుండా ఉండాలంటే నిమ్మకాయలు ఉండాలని నోట్లో 2 నిమ్మకాయలు పెడతారు. పెట్టి ఈ సౌండ్ వచ్చేప్పుడు నిమ్మకాయలు బయటకు వస్తాయని చెప్పేసి మళ్ళీ మూతికి టవల్ కడతారు. నిమ్మకాయలు నోట్లో పెట్టి టవల్ కడతారు. టవల్ కట్టి మొత్తం టైట్ చేసి అంత అయినాక వాడు అరసలేడు, కదలలేడు. ఆ విధంగా టైట్ చేసినాక తాడుతో బిగించేస్తారు. పైన ఒకరిని చంపేస్తారు, ఫస్ట్ కింద ఒకరిని చంపేస్తారు, నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా చంపేసి ఆ డబ్బులు తీసుకొని పారిపోతారు.
అంటే ఇందులో వికలాంగుడు ఒక ఆయన కనిపిస్తున్నారు కదా. ఆ వికలాంగుడే మెయిన్ మంత్రగాడు అంటారు అతన్ని. ఆహా. నాకు మంత్రాలు వస్తాయి అని, మంత్రాలు లేవు ఏం లేవు, ఊరికే వీళ్ళని మభ్య పెట్టడం అంతే డబ్బుల కోసం. ఒక 5 లక్షల రూపాయల డబ్బులు, ఎంతండి? 5 లక్షల డబ్బులు, 6 తులాలు బంగారు వాళ్ళ దగ్గర ఉండేది తీసుకొని అక్కడి నుంచి పారిపోతే మళ్ళీ అంతా రికవర్ చేయడం అంతా జరిగింది వాళ్ళ నుంచి. ఆ కేసులో వాళ్ళు అదే కాకుండా అంతకుముందు వాళ్ళు కర్ణాటకలో కూడా 3 నేరాలు చేసింటారు, ఇదే తరహా నేరాలు. మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ కేసులు నమోదు చేయడము, వాళ్ళ కేసులలో కూడా విచారణ జరగడం. మన కేసులో ఇద్దరికి ఇక్కడ ఈ కోర్టులో లైఫ్ వచ్చేది. ఎంతమంది క్రిమినల్స్ అండి ఇందులో? 2 క్రిమినల్స్. ఇద్దరిని చంపేస్తారు. ఇద్దరిని చంపేస్తారు. అంటే వీళ్ళని నమ్ముతారు వాళ్ళు బాగా, ఖచ్చితంగా వీళ్ళకి మంత్రాలు వచ్చు, డబ్బులు అవుతుంది అనేది నమ్ముతారు వాళ్ళు. అంటే మీ దీంట్లో దొరికాడు, తర్వాత కర్ణాటక హ్యాండ్ ఓవర్ చేసినాం. వాళ్ళు కూడా వాళ్ళ కేసులు కూడా చేసినారు. మన కేసులో అయితే లైఫ్ వచ్చేసింది. ఇందులో ఏమున్నాయి సార్? ఇందులో కేసు బలంగా నిలబడడానికి ఏముంది ఎవిడెన్స్? ఇందులో కేసు బలంగా అని చెప్పినాం కదా, మళ్ళీ తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం. అంటే వాళ్ళు సెల్ ఫోన్లు వాడతారు ఇద్దరు కూడా. వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు మనం ఆధారం, వాళ్ళ దాని ద్వారా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆధారం. నెక్స్ట్ చుట్టుపక్కల వాళ్ళు రావడం చూసినారు. చుట్టుపక్కల వచ్చిన వాళ్ళను తర్వాత కోర్టులో ఏం చేసినారు, వాళ్ళని గుర్తించినారు. ఎవరు ఇంట్లోకి వచ్చినారు అంటే వాళ్ళే వచ్చినారు అని చెప్పి గుర్తించారు. మనకు 3-4 వ్యక్తులు వాళ్ళని గుర్తించినారు కోర్టులో. ఐడెంటిఫికేషన్ పీరియడ్ అంటారు. ఈ ఐడెంటిఫికేషన్ పీరియడ్లో వీళ్ళిద్దరు వ్యక్తులే రూమ్ లేకపోయినారు అంతవరకు చెప్పినారు. 2 వ్యక్తులు రూమ్ లేకపోయినారు, 2 చనిపోయినారు. ఇంకా నేరం ఎవరు చేసింటారు? వెళ్ళిన వాళ్ళు చేయాలి అంతే. కన్వెన్షన్ వచ్చింది, వచ్చేసి ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళు. ప్రజెంట్ జైల్లో. ఇక్కడ కడప సెంట్రల్ జైల్లో. ఓకే. తర్వాత అంటే ఆత్మకూరు తర్వాత మీకు బాగా గుర్తుండిపోయింది? ఆత్మకూరు తర్వాత నేను మళ్ళీ రైల్వేకి వెళ్ళిపోవడం జరిగింది. రైల్వే నుంచి కర్నూలు ఆత్మకూరు వెరీ లిమిటెడ్ పీరియడ్ చేసినాను. అక్కడ ఒక 3 నెలలే చేసింది. కాకపోతే కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్తో మంచి దొంగతనం, ఒక షాప్ను పౌలు కొట్టేసి మొత్తం దాంట్లోనే బ్యాటరీలు సామాన్లు అన్నీ ఎత్తుకుపోతారు. అక్కడ కూడా ఏమి క్లూ ఉండదు. తర్వాత మనకు తెలుస్తుంది ఎవరు వచ్చింటారు, మెయిన్ రోడ్లో నుంచి వచ్చింటారు. మెయిన్ రోడ్లోనే ఉంది షాప్ అంటే ఖచ్చితంగా మెయిన్ రోడ్లోనే ఉండాలి అని చెప్పేసి మాకు అనుమానం వచ్చింది. కానీ కొంత సీసీ కెమెరాలు అప్పుడు డెవలప్ అయింది. సీసీ కెమెరాలలో కూడా మనకేం క్లూ రాలే. సరే ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడన్నా పోయించుకుంటే ఆ టైమింగ్ తెలిసిపోయింది మనకు సీసీ కెమెరాలో ఏ టైంలో జరిగింది అనేది. ఆ టైంకి ఏమైనా పెట్రోల్ బంకుల దగ్గర కొంచెం సెర్చ్ చేస్తే ఒక అనుమానాస్పదంగా ఒక స్కార్పియో కనపడుతుంది. దాని నెంబర్ తీసుకొని ఆ స్కార్పియో వచ్చిన తర్వాత ఎక్కడ పోయింది అనేది మాకు ఐడియా రాలే. ఆడ పెట్రోల్ బంకులో ఎంత పెట్రోల్ పట్టించుకున్నాడు, డీజిల్ పట్టించుకున్నాడు అనేది ఒక క్లూ. అంటే 1500 పట్టించుకున్నారు అనేది. 1500 పట్టించుకుంటే జనరల్గా ఇక్కడ నుంచి ఎక్కడ పోతారు, ఆత్మకూరు నుంచి దూరణాలకైనా వెళ్ళిపోవాలి, నంద్యాలకైనా, కర్నూలుకైనా. మీరు కౌంట్ చేశారు? చేసినాం. సరే ఫస్ట్ దూరణాలు పోదామని చెప్పేసి ఒక ఎస్ఐ గారిని డిప్యూట్ చేసి పంపించాం. కొంచెం అక్కడ ఇంటెలిజెంట్గా వాళ్ళు బిహేవ్ చేసినారు. కొంచెం రెంట్ కావాలా, స్కార్పియోలు ఎవరైనా ఉన్నాయా ఏమైనా అట్లా మార్కెట్లో కొంచెం విచారించేసి ఈ స్కార్పియో స్టాండ్ పోయిన తర్వాత ఇది ఎవరిది స్కార్పియో అని అడిగినాను. బై లక్ అది ఆ మార్కెట్లో ఉండే స్కార్పియోనే, పలానా వాళ్ళ స్కార్పియో అన్నారు. ఇమ్మీడియట్గా స్కార్పియో రికవర్ చేయడం, ప్రాపర్టీ కూడా ఇంకా వెంటనే జరిగింది కాబట్టి ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం. ఒక్కొక్కసారి మనం అంటే తొందరగా పని చేస్తే ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ దొరికేదానికి అవకాశం. వాడు ఎందుకు వచ్చాడు? ఎంత దూరం? దొంగతనానికే చేయాలని. సార్ మీ సర్వీస్లో చైన్ స్నాచర్లు కూడా పట్టుకున్నారు కదా? చైన్ స్నాచర్స్ కూడా ఎక్కడది? అది అనంతపూర్లోనే. అశోక్ కుమార్ సార్ ఎస్పీ, మల్లికార్జున సార్ డిఎస్పీ గారు, నేను ఆత్మకూరు. వరుసగా 6-7 స్నాచింగ్లు 2-3 డేస్లోనే జరిగిపోయినాయి వరుసగా. కొంచెం ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురైపోయినారు. అంటే ఎక్కడ పోతే స్నాచింగ్ జరుగుతుంటే అప్పుడు అక్కడక్కడ చెక్ పోస్ట్ వేయడం, టీములు పెట్టడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇది చేంజ్ చేయాలి మనం ఈ కేసును, లేకపోతే చాలా ఇబ్బంది వస్తుందని వేస్తే నేను కూడా టీంలో ఉన్నాను. ఎక్కడ అప్పుడు సీసీ కెమెరాలన్నీ చూసినాం, ఫలానా దగ్గర స్నాచింగ్ జరిగింది, ఈ బండ్లో వాళ్ళే, కానీ వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలియదు. కానీ బండ్లు చూసినాం. బండ్లు చూసిన తర్వాత బండ్లలో ఒక ఆంజనేయ స్వామి బొమ్మ అనేది ఉంది. అది ఒకటి క్లూ. ఆ వ్యక్తులు ఎవరైంది ఎవరికి తెలియదు. సరే ఇంకా ఏదైనా సరే మనకు క్లూ బయటికి రావాలని చెప్పేసి ఉండే క్లూ మీద సార్ మల్లికార్జున సార్ ఇట్లా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. మల్లికార్జున సార్ డిఎస్పీ సార్ అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా క్లూ వచ్చింది, ఇక్కడ ఎవరికైనా తెలిస్తే, ఈ బండి ఉండేవాళ్ళు ఎవరికైనా తెలిస్తే ఫోన్ చేయండి అని చెప్పేసి తర్వాత 2-3 రోజుల తర్వాత ఒక అనానమస్ కాల్ వచ్చేసింది మాకు. సార్ ఈ బండి రుద్రంపేటలో ఫలానా ఇంటికాడ ఉంది సార్ అని కాల్ వచ్చేసింది. సరే వెంటనే ఆ ఇంటి దగ్గరికి మేము పోతే అప్పటికే ఆ ఇంటి ఖాళీ చేయడం జరిగిపోయింది. అబ్బా అంతా వెళ్ళిపోయినారే అనుకుని కొంచెం డౌట్ వచ్చింది, వీళ్ళు అఫెండర్స్ అయ్యిండొచ్చు అని
అంత ఇల్లు సరే ఇంకా పోయినాను కదా అని ఇల్లు తర్వాత సెర్చ్ చేసినాం. తర్వాత సెర్చ్ చేస్తే ఒక పార్సల్ దొరికింది. పార్సల్ మీద సెల్ నెంబరు ఒకటి సరే ట్రై చేద్దాం ఒక ట్రై అని చెప్పేసి ఆ సెల్ నెంబరు అనాలిసిస్ చేసుకుంటే ఎక్కడైతే నేరాలు జరిగినాయో అన్ని చోట్ల ఆ సెల్ నెంబర్ ఉంది. అప్పుడు మాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది వీడే వాడు అని. ఇంకా వాడిని పట్టుకోవాలా ఎట్లా పట్టుకోవాలా అని చెప్పేసి అంటే ఇంకా రకరకాల మా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అందరినీ చేసి మొత్తం 13 మంది గ్యాంగ్ 35 కేసులు. 18 మంది 13 మంది 13 మంది 35 కేసులు. అంతా కృష్ణగిరి, తమిళనాడు కృష్ణగిరి జిల్లా వాళ్ళు 13 మంది వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. 35 కేసులు కూడా. ఇక్కడ నుంచి 260 కిలోమీటర్ కృష్ణగిరి, వాళ్ళకి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేరాలు చేస్తున్నారు. ఇక్కడే కాదు, వాళ్ళు విజయవాడ, హైదరాబాదు, గుంటూరు, విశాఖపట్నం మొత్తం వాళ్ళ పనే ఇది నేరాలు. అంటే ఎలా బైక్ మీద వస్తారా? వెహికల్ ఉంది, వాళ్ళు ఒక వెహికల్ టెప్ట్ చేసుకుంటారు, ఆ వెహికల్ తిరుగుతుంటారు, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అంటే వెహికల్లో వస్తారు. మరి 2 వీలర్ ఎక్కడికి వీళ్ళకి? 2 వీలర్ లోకల్గా ఇప్పుడు మన వాడిని ఒకరిని సెక్యూర్ చేసుకుంటారు, ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా ఒకరిని ఇద్దరిని చేసుకొని ఆ పనులు చేసి వాడిని ఇక్కడ వదిలేస్తారు, వాళ్ళు వెహికల్ తీసుకొని వెళ్ళిపోతారు. 4 వీలర్ 13 మంది 13 మంది 13 మంది దొరికారా? 13 మంది దొరికినారు. 35 కేసుల్లో కూడా 35 కేసులు కూడా చెప్పినారు మాకు, ఎక్కడెక్కడ ఏమేమి కేసులు చేసినారు, మళ్ళీ ఇంటర్వ్యూట్ చేస్తాం కదా. అందరూ కన్విక్షన్ వచ్చిందా? అది ఇంకా నడుస్తుంది, కేసు నడుస్తుంది. ఇంకా ఏమన్నా బాగా మీకు గుర్తుండేది? ఇంకా బాగా గుర్తుండేది అంటే జేఎన్టీయూ యూనివర్సిటీలో ఆంధ్ర బ్యాంక్ ఉంది. ఆంధ్ర బ్యాంక్ కూడా రాబరీ జరిగింది. ఆంధ్ర బ్యాంకులో మొత్తం కట్ చేసి గ్యాస్ కట్టర్తో లోపలికి పోయేసి మన సెల్ఫ్ కట్ చేసి అందులోని గోల్డ్ బంగారంతో ఎత్తుకుపోయినాం. అది కూడా 1 కేసే సార్. నేను కూడా టీంలో మెంబరే. ఎవరండి అప్పుడు ఎస్పీ గారు అశోక్ కుమార్ సారే, ఓకే, వెంకట్రావు సార్ డిఎస్పీ సార్. దాంట్లో కూడా అంతే, ఏం క్లూస్ లేవు. కట్ చేసిపోయినాడు, లాకర్ లేకపోయినాడు, లాకర్ కట్ చేసినాడు, తీసుకుపోయినాడు. అయితే వాడు చేసిన గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి లాకర్ కట్ చేసి మరి సెక్యూరిటీ ఉండడా? సెక్యూరిటీ లేడు దానికి. వాళ్ళు 2 డేస్ హాలిడేస్ ఉండేది సెలెక్ట్ చేస్తారు అనమాట. సాటర్డే చూసుకుంటారు, సండే రోజు చేస్తారు. సండే రోజు చేస్తారు. సాధారణంగా బ్యాంకులు అన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకులు కానీ గవర్నమెంట్ బ్యాంకులు మార్నింగ్ సెక్యూరిటీ పెడితే నైట్ ఎందుకు పెట్టరండి? నైట్ అంటే ఎవరు ట్రాన్సాక్షన్స్ ఉండవు కదా, ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు సేఫ్టీ ఉండాలనే ఉద్దేశం వాళ్ళది. నైట్ దొంగలు వస్తారు కదా. దొంగలంటే వాళ్ళని అలారమ్స్ అవన్నీ పెట్టుకుంటారు, వీళ్ళు దొంగలు అవన్నీ తీసేస్తారు. ఇందులో క్లూ ఎక్కడ వచ్చింది మీకు? బ్యాంక్ అక్కడ బ్యాంకు రాబరీ చేసినప్పుడు వాడు గ్యాస్ కట్టర్ చేసి గ్యాస్ సిలిండర్ తెచ్చుకొని కట్ చేసి సిలిండర్ అక్కడే వదిలేసి, ఆ సిలిండర్ ఎక్కడ కొన్నామని చూసినాం. అది బెంగళూరులో ఒక షాప్లో కొన్నాడు. అక్కడ సీసీ ఫుటేజ్ చూసినాం. సీసీ ఫుటేజ్ ఆ సిలిండర్ కొన్న వ్యక్తి ఎవరు అని చూసినాం. మళ్ళీ ఇక్కడ వెనకల సీసీ ఫుటేజ్ చూసినాం బ్యాంకులో. ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా బ్యాంక్ వచ్చినాడా అని చెప్పి చూస్తే అక్కడ కొన్న వ్యక్తి ఇక్కడ రక్కీ చేసిన వ్యక్తి ఒకటే అయింది. అప్పుడు అతనే అని చెప్పేసి మాకు పూర్తి అనుమానం వచ్చింది. అప్పుడు మేము కొంచెం అదర్ గ్రూప్స్లో ఈ వ్యక్తి ఎవరైనా ఎక్కడైనా నేరాలు చేసినాడా అని మనం సర్క్యులేట్ చేస్తే మనకు మన ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు ఇదే నేరాలు చేసినారు అని తెలిసింది. అప్పుడప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయి అడ్రస్లన్నీ తీసుకొని గురుగావ్కి వెళ్ళి మళ్ళీ ఆంజనేయులు, నేను, శ్రీరామ్ అని ఇప్పుడు ఆదరణ మంటం సిఐ ఉన్నాడు, అంతా గురుగావ్కి పోయి ఆ టీం అందరిని పట్టుకొని 8 మంది పట్టుకొని అక్కడ కూడా అంతే 15 డేస్ లోపలనే పట్టుకుంటే ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్ ప్రాపర్టీ అట్లే ఉంది. ఎంత పోయిందండి? దాంట్లో దాదాపు 70-80 లక్షలు క్యాష్, దాదాపు 1 కేజీ దాకా గోల్డ్ అంత ఇంటాక్ట్ దొరికిపోయింది. సూపర్. వాడు ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడ చేయడం అంటే ఎక్కడ వాళ్ళు గూగుల్ మ్యాప్లో చూసుకొని బ్యాంక్స్ ఎక్కడైతే ఐసోలేటెడ్గా ఉంటాయో రద్దీ లేని ప్రదేశాల్లో ఉండే బ్యాంకులు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఇది రద్దీ లేని ప్రదేశము అవుట్స్కట్స్ ఆఫ్. ఇంత దూరం రావాలి కదా, గురుగావ్ ఢిల్లీ దగ్గర గురుగావ్ ఫ్లైట్లో వస్తాడు అంతే. ఫ్లైట్లో వచ్చేసి ఇక్కడ బెంగళూరు దిగేసి అక్కడ నుంచి కార్ ఎంగేజ్ చేసుకొని వచ్చి కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోవడం అంతే. మరి ఛత్తీస్గఢ్ ఎవరికి వెళ్ళాడు? రాయ్పూర్ వచ్చి అక్కడ చేసినాడు, రాయ్పూర్లో దొంగతనం చేసినాడు ఒకటి. అక్కడ దొరికినాడు. అక్కడ దొరికినప్పుడు మనకు ఫొటోస్, అడ్రస్ అందరూ. సార్, పాత అఫెండర్ అంటే మీరు సీసీ కెమెరాలు లేదంటే మీకున్న ఫింగర్ ప్రింట్ పట్టుకుంటారు. కొత్త అఫెండర్ ఒక ఐడెంటిఫైడ్ అనుకోండి సీసీ కెమెరాలు, వాడిని ఎలాగ ఐడెంటిఫై చేస్తాం? కొత్త అఫెండర్ అయిపోయినప్పుడు మాన్యువల్గా వెరిఫై చేసుకుంటూ పోతాం. ఇప్పుడు కొన్ని మాకు కూడా క్రైమ్ గ్రూప్స్ ఉంటాయి, నేషనల్ క్రైమ్ గ్రూప్స్, స్టేట్ క్రైమ్స్ గ్రూప్స్. అది ఫస్ట్ అఫెండర్ అనుకోండి. అది ఫస్ట్ అఫెండర్ అంటే ఒక్కోసారి ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెళ్ళిపోవడమే అంతే. ఏ ఏరియా వాడు ఉంటాడు, ఫలానా ఏరియా, రూపురేఖలు, బాడీ స్ట్రక్చరు, డ్రెస్ స్టైలు, ఇట్లా రకరకాల ప్యాటర్న్స్తో ఐడెంటిఫికేషన్ పోతుంటాం. కానీ ఓపిక ఉండాలి, పేషెన్స్, ఇంట్రెస్ట్.
ఇంట్రెస్ట్ లాస్ కాకూడదు, ఓపిక పోకూడదు అంతే. ఓపిక ఉంటేనే పని. ఓకే, తర్వాత ఇంకా బాగా గుర్తున్న కేసులు అక్కడ ఆత్మకూరులో ఉన్నప్పుడు ఈ కేసులు మంచి కేసులు చేసినాము. ఇంకోటి ఏదో సెక్సువల్ జెల్సీ ఉన్నట్లుంది కదా. అవును, ఒక ఆత్మకూరు పక్కనే ఒక అమ్మాయి 9th క్లాసు, అమ్మాయి లవ్ అఫేర్ ఉంది. ఆ తల్లిదండ్రులకు ఇష్టం లేదు, అమ్మాయి ఇది మంచిది కాదని వానికి చెప్పినారు, వాడిని ఇచ్చినా వాడు ఎన్ని చెప్పినా వినలేదు. వాళ్ళ అమ్మాయి ఫాదరు ఇది చూసుకొని ఎంత చెప్పినా వినలేదని చెప్పేసి పరువు పోతుంది గ్రామంలో అని చెప్పేసి అంతే చంపేసేసి. ఎవరు? తండ్రి? తండ్రి అమ్మాయిని కాదు, అమ్మాయి లవర్ని చంపేసి. అచ్చా. చంపేసినాడు, ఇంకంత వెళ్ళిపోయినాడు. వాడు అప్పుడు ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయినాడు. ఆ విలేజ్ నుంచి మా పిల్లవాడు కనపడలేదని ఈ డిసీజ్డ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేశారు. సరే 2 రోజులు మిస్సింగ్ కేసు కట్టినాం ఫస్ట్. సరే 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఇంకేం రాలేదు మిస్ అయిన వ్యక్తి. తర్వాత కొంత డౌట్ వచ్చింది, ఈ విధంగా ఇల్లీగల్ అఫేర్ ఉన్నది, దాని మీద కొంత వివాదం కూడా జరిగింది గ్రామంలో, వాళ్ళ మీద అనుమానం ఉంది అన్నారు. ఎప్పుడైతే మాకు అనుమానం వచ్చి అతన్ని విచారించాలనుకున్నామో అతను ఆ ఊళ్ళో నుంచి వెళ్ళిపోయినాడు. సరే లేదని చెప్పేసి ఆమెను కూడా, ఆయన భార్యను కూడా తీసుకొచ్చి విచారిస్తాం, ఏం జరిగింది చెప్పమ్మా ఏమంటే అప్పుడు ఆమె రివీల్ చేసింది. సరే ఇది జరిగింది, మా భర్త ఇట్లా చేసినాడు, ఈ విధంగా చేసినాము అని చెప్తే సర్లేని కొద్ది రోజులు వాళ్ళ భర్తను కూడా పట్టుకొచ్చి విచారిస్తే, అవును సార్ ఎన్ని చెప్పినా కూడా మా పాప జోలికి రావద్దని వినలేదు, మాకు ఇట్లా అవమానం అవుతుందని చెప్పేసి చేసినాము. అంటే పాప వద్దందా? ఇది పాప వద్దని వస్తున్నాడు అబ్బాయి. ఫస్ట్ తెలియక జరిగింది, తర్వాత ఎంత చెప్పినా కూడా అందులో కొన్ని వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తున్నాడు అని చెప్పేసి అట్లా నిజంగానే చేశాడు. నిజంగా చేసినాడు. చేస్తే కొంచెం వాళ్ళు వీళ్ళు అడగడంతో అతను కొంచెం అవమానంగా ఫీల్ అవుతున్నాడు. తర్వాత వాడిని చంపేసి అంతా మన పార్ట్స్ చేసినాడు, బాడీ హ్యాండ్స్ లెగ్స్ చేసి మొండాన్నంతా నడివంకలు వేసినాడు. ఇక్కడ నడివంక అనంతపురం నడివంక, కాళ్ళు చేతులు తల ఇదంతా కూడా బోరుబావి ఉంది, ఒక 10 సెంటీమీటర్స్ ఉంటుంది అట్లా. ఆ బావిలో ఎందుకంటే అంత అంటే కనుక్కోకూడదు అని చెప్పేసి అట్లా వేసినాడు, కనుక్కోలేరు అని చెప్పేసి. తర్వాత చేసినాక ప్రొక్లైన్ పెట్టి మొత్తం బోరుబావిలోంచి అది తీయడము, మళ్ళీ ఇక్కడ నడివంక దగ్గర నుంచి బాడీ తీసుకోవడం, ట్రంక్ తీసుకోవడము, అది సైంటిఫిక్గా కూడా ఇద్దరు 2 ఒకటే తేలడంతో వాళ్ళకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాదండి, ఆయనతో మీరు మాట్లాడారా? మాట్లాడినా. కొంచెం కూడా ఆలోచించలేదు ఆయన? కూతురు భవిష్యత్తు కోసం చేశాడు, కొంచెం కేసు పెట్టింటే అయిపోయేది, చట్టపరంగా చర్య తీసుకుంటుంది అయ్యేది కదా. క్షణికావేశంలో పనులు చేస్తే ఇంకా తప్పదు. సార్ మీరు చాలామంది క్రిమినల్స్ చూస్తుంటారు కదా, వాళ్ళు చేసే నేరాలు సినిమా స్టోరీలు చెప్తున్నారా, లేదు క్షణికావేశం చేస్తున్నారా, లేదు కాన్స్పరెన్సీ ఉంది, హ్యాబిచువల్ అఫెండర్ అంటారా? అంటే 2 రకాలు ఉంటాయి. కొన్ని జరిగినవి సినిమాలు వస్తుంటాయి, సినిమాలలో చూసి కొత్త విషయాలు నేరస్తులు కూడా తెలుసుకుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సినిమాటిక్గా ఉండాలని వాళ్ళు పెడుతుంటారు, అవి వీళ్ళు తీసుకుంటారు, ఫోన్ చేసుకుంటారు. కొన్ని జరిగిన వాస్తవాలు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. అంటే అది కాకుండా క్షణికావేశంలో చేసే ఉంటాయా, లేదు ఏదైతే అయింది చట్టంలో చూసుకుందాం క్షణికావేశంలో అంటే కాన్సిక్వెన్సెస్ తెలియదు, కాన్సిక్వెన్సెస్ తర్వాత వాళ్ళు రియలైజ్ అయినా కూడా వర్క్ ఇక్కడ జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది. క్షణికావేశం అంటే వాళ్ళ తర్వాత ఏం జరుగుతుందని ఊహించరు, ఇట్లా చట్టం మీద అవగాహన కూడా లేదు. తర్వాత మీరు ఇన్స్పెక్టర్గా డిఎస్పీకి ప్రమోషన్ లాగా వచ్చారు. ప్రమోషన్ అని ఏసీబీలో ఒక 3 years వర్క్ చేసినాను. ఏసీబీ కర్నూలు చేసినాను. తర్వాత ఆదోన్ సబ్ డివిజన్ మళ్ళీ. సార్ కర్నూలు ఏసీబీలో మీరు బాగా గుర్తుపెట్టారని చెప్పండి. కర్నూలులో చాలా ఒక ఎస్పీ గారు ఉండేవారు, ఆయన కర్ణాటక, ఆయన ఏసీబీలోనా? కాదు, కర్నూలు ఎస్పీగా కర్ణాటక చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవారు. అంటే అది మాకు ల్యాండ్ ఆర్డర్ మాకు సంబంధం లేదు, కానీ ఆయన తన అంటే పోలీసుల మీద ఎవరు కరప్షన్ వచ్చినా ఆయన ఏసీబీకి రిపోర్ట్ చేయించేవారట కదా. అట్లా అంటే అది కొంచెం ఏసీబీ అంటే కొంచెం అది ఒక మా వింగ్ సపరేట్, అది ల్యాండ్ ఆర్డర్ సపరేట్. ల్యాండ్ ఆర్డర్ సపరేటే, కానీ ల్యాండ్ ఆర్డర్లో ఇన్స్పెక్టర్ల మీద కానీ డిఎస్పీల మీద కానీ కంప్లైంట్ వస్తే ఆయనే డైరెక్ట్గా ఏసీబీకి ఇచ్చేవారట. ఒక ఇన్స్పెక్టర్ కూడా ఆయన అరెస్ట్ చేయించారు కదా. నేనున్నప్పుడైతే లేదా? ఓకే. తర్వాత ఆదోని వచ్చినాం. ఆదోని సబ్ డివిజన్లో కూడా ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు పోయినా ఎలక్షన్స్ నార్మల్గా జరిగిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కదిరి రావడం జరిగింది. సార్ కదిరి అనగానే హ్యూమన్ ట్రాఫికింగ్, ఇక్కడ నుంచి అమ్మాయిల్ని తీసుకెళ్ళి ఉద్యోగాల పేరు మీద అమ్మాయిడం అనేది గతంలో ఉండేది. అది ఒకప్పుడు ఎక్కువ ఉండేది, క్రమేపీ తగ్గుతున్నారు. ఒకప్పుడు భివాండి, ఢిల్లీ, పూణే ఉండేవి, ఇప్పుడు అది క్రమేపీ గల్ఫ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ దళారుల వల్లే అందరు వెళ్తున్నారు అనేది. గతంలో కరువు ప్రాంతం ఉండేది, కానీ కరువు తగ్గింది, కానీ దళారుల మాటలు నమ్మి ఉద్యోగాల పేరు మీద వెళ్ళిపోతున్నారు అనేది ఉంది.
ఇక్కడ కదిర్ సబ్ డివిజన్లో అటువంటి కేసులు ఇన్ని రిపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో దొరికిన కొన్ని కేసులు కనిపిస్తుంటాయి, మిస్సింగ్ కేసులు. ఆ మిస్సింగ్ కేసుల్లో మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? ఒక లేటెస్ట్ కేసు ఒకటి కనిపిస్తుంది, తక్కడిపల్లి తలకల్లో ఒక అమ్మాయి అక్కడ తీసుకొస్తారు. అప్పుడు గతంలో ఉన్న మేడం కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఆ కేసు ఇంతవరకు డెవలప్మెంట్ లేనిది వాళ్ళ వాదన. అంటే మీరు అనేది గతంలో ఉండిండొచ్చు. ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ విధంగా దళారులు వీళ్ళని తీసుకుపోయి అక్కడ భివాండి, ఢిల్లీ ఆ ప్రాంతంలో అనేది నేను వచ్చిన తర్వాత అంతకంటే ఒక 6 నెలల ముందు కూడా అటువంటి కేసులు అయితే ఒక్కటి కూడా ఇక్కడి నుంచి దుబాయ్కి ఏజెంట్ల ద్వారా పోయి మోసపోయినాం అనేది కానీ అటువంటి కేసులు అయితే పూర్తిగా లేవు. ఇప్పుడు ఏదైనా కూడా అవేర్నెస్ పెరిగింది. నమ్మేదానికంటే డైరెక్ట్గా పోదాము. ఎందుకంటే ఈ అవేర్నెస్తో అది ఈ దళారుల వ్యవస్థ అనేది పూర్తిగా లేదు ఇప్పుడు. అసలు ఇక్కడ నుంచి గల్ఫ్ పోయేటోళ్ళు కూడా చాలా తగ్గిపోయినారు ఇప్పుడు అసలు. కానీ ఒక దగ్గర తాండా అనుకుంటా, తాండానికి సంబంధించిన ఒక అమ్మాయిని తీసుకెళ్తారు. తర్వాత అమ్మాయి బాధపడి ఇక్కడికి వస్తుంది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, కానీ ఇంతవరకు అరెస్ట్ లేదు అన్నది గల్ఫ్ దళారీలో. నేను వచ్చిన తర్వాత అయితే లేదు. అంతకంటే ముందు కూడా నాకు తెలిసి వాళ్ళు ఉంటే ఇప్పుడైనా వచ్చేవాళ్ళే ఉండిండొచ్చు, ప్రీవియస్గా ఉండిండొచ్చు. కానీ ప్రస్తుతం అయితే ఈ అమ్మాయిలను ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది అనేది ఎప్పుడు కూడా పేపర్లో కూడా వచ్చిన దాఖలాలు అయితే లేవు. పూర్తిగా కూడా అవేర్నెస్ పెరిగిందని నేను భావిస్తున్నాను. ఇప్పటికైతే దళారు వ్యవస్థ లేదంటారు ఇక్కడ. దళారు వ్యవస్థ 100% ఈ గల్ఫ్కి అనేది అసలు అటువంటి ఎప్పుడు కూడా మాట వరుసలు కూడా అంటే ఎవరైనా జనరల్ డిస్కషన్స్లో కూడా పలానోడు ఇట్లా చేసినాడు, అమ్మాయిని తీసుకుపోయి అక్కడ ఈ విధంగా చేసినాడు అనేది ఎక్కడ కూడా నెంబర్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ మీటింగ్స్, మేము ఇంటరాక్షన్ జరుగుతుంటాయి కదా. అదే ఆఫ్ ద రికార్డ్ అయినా కూడా ఆన్ రికార్డ్ పేపర్ మీద రాకుండా అట్లా సంఘటనలు మా దగ్గరకు కానీ ఒకవేళ ఏదైనా మా ఆఫీసుల దృష్టికి వచ్చినా మాకు చెప్పేవాళ్ళే. మాకు ఇక్కడ నుంచి బ్రోకర్లు అయితే లేరు ఇప్పుడు లేరు, 100% షూర్. కదిరి సబ్ డివిజన్లో ఒక బ్రోకర్ కూడా లేరు. బ్రోకర్ ఇట్లా అమ్మాయిలను అక్కడ సప్లై చేస్తాడు, భివాండికి తీసుకుపోతాడు, దుబాయ్కి తీసుకుపోతాడు అనే వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే గల్ఫ్ తీసుకెళ్ళి ఉద్యోగాలు తీసుకెళ్తున్నారు. అసలు వ్యవస్థ గతంలో ఉండిందేమో కానీ ప్రస్తుతం అయితే ఆ విధంగా ఎవరు కూడా తారసపడలేరు, లేరని కూడా నేను చెప్పగలను. అంటే వీసా సప్లై చేయబడిన బోర్డులు పెట్టి ఇటువంటి చేస్తున్నారు వాళ్ళు. అసలు వీసాలు అనేది కూడా ఎక్కడ మీరు చూడండి, ఇప్పుడు అట్లా వీసా సప్లై చేయబడిన అనేది కూడా మీకు ఎక్కడ కనిపించవచ్చు. అంటే దీని ఈ మార్పు రావడానికి కారణం అవేర్నెస్ వాళ్ళల్లో ఎడ్యుకేట్. ఇప్పుడు ఆ జనరేషన్ చెప్పినా కదా, ఒక జనరేషన్కి మధ్య జనరేషన్ చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఏమైంది, ఒక ఇంతకుముందు మోసపోయిన వాళ్ళు వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళ అవసరం లేదు. ఇంకా వాళ్ళకే తెలుసు ఎట్లా పోవాలి, గల్ఫ్ పోవాలంటే ఎట్లా పోవాలి, ఢిల్లీ పోవాలంటే ఎట్లా పోవాలి, భివాండి పోవాలంటే ఎట్లా పోవాలి, అంతా వీళ్ళకి అవగాహన ఉంది. వాళ్ళ అవసరం లేదు, ఇంకా ఏజెంట్ అవసరం లేని పరిస్థితి, అవగాహన, ఎడ్యుకేషన్ వచ్చేసింది ఈ పిల్లలు. ఓకే, ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటారు? కదిరి సబ్ డివిజన్ నుంచి ఒక అమ్మాయి గల్ఫ్లోకి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటే ప్రాపర్గా ఎలా వెళ్ళాలంటారు? ప్రాపర్గా దానికి అక్కడ ఎవరు ఏ కంపెనీ తరపున వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది, వీసా ఎట్లా వాళ్ళు ఇస్తున్నారు, ఇవన్నీ కండిషన్స్ దాన్ని బట్టే పోవాలి. కానీ మిగతా ఇదైతే ఏమి అంటే ఒకవేళ వాళ్ళు సలహా కోసం పోలీసు సంప్రదిస్తే మీరేమైనా? మా యొక్క ఏజెంట్స్ ఉన్నాయి, మేము కూడా మాకు తెలిసినంత వరకు మేము చేస్తాం. లేకపోతే పుట్టపర్తిలో ఆల్రెడీ ఉంది ఈ విధంగా ఎట్లా పోవాలా ఏమైనా సలహా ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వీసా ఎట్లా తెచ్చుకోవాలి, ఎట్లా చేయాలి. స్కిల్తో వెళ్తే బెటరా లేదా దళారు మాట నమ్మి వెళ్తే బెటరా? స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దళారులు అంటే వాళ్ళు ఏమంటారు, డ్రైవర్ అంటారు, అక్కడ పోతే డ్రైవింగ్ పని ఉండదు. టెక్నీషియన్ అంటారు, అక్కడ పోతే టెక్నీషియన్ వర్క్ ఉండదు, అదర్ వర్క్ చేపిస్తుంటారు. 1-to-1 వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడుకొని వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఉంటే ఇతను కాంటాక్ట్ అవుతారు, వీళ్ళు ఏదైనా ఉంటే చెప్తారు, ఇష్టమైతే పోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఆ విధంగా కాకుండా కొంతమంది అమ్మాయిల్ని, చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళి అసలు అట్లా అంటున్నారు. కానీ అటువంటి విషయాలు అసలు మీరు కూడా నోటీస్కి వస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు తెప్పిస్తాం కూడా ఖచ్చితంగా. మనం ప్రభుత్వం కూడా చాలా చొరవ తీసుకొని ఈవెన్ అటువంటి వాళ్ళు కాకపోయినా ఏదైనా లేబర్ ప్రాబ్లం వచ్చి నేను పని చేయలేనని యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేసినా కూడా స్పందించి ఇక్కడ తెచ్చే ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. కానీ ఒక వ్యవస్థ అంటే ఒక సర్కిల్ మాత్రమే ఆ పని చేస్తుంది, కొంత పొలిటీషియన్ సపోర్ట్తో అంటున్నారు. వాస్తవం అసలు అది పూర్తి అవాస్తవం. అసలు అటువంటి సిస్టమే లేదు అసలు. బయట అట్లా అనుకుంటున్నారు కానీ అటువంటి సిస్టమే లేదు అసలు. సార్ అది కేసు పక్కన పెడదాం. కదిరిలో మీకు ఇంకా ఛాలెంజ్ ఏమొచ్చింది? కదిరిలో కొంచెం కమ్యూనల్ సెన్సిటివ్ ఇక్కడ కదిరి. ఏదైనా ఇష్యూస్, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ, ఫెయిర్స్ కానీ ఇవి వచ్చినప్పుడు కూడా మేము ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకొని ఇద్దరు పెద్దలతో మాట్లాడుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా చిన్న చిన్నవి వచ్చినా కూడా అక్కడికక్కడికే అటెండ్ అయ్యి దాన్ని సాల్వ్ చేసి పరిష్కారం చేసి చేస్తుంటాం. సార్ మీ గోల్ ఏంటండి? గోల్గా మంచి పోలీస్ ఆఫీసర్ అనిపించుకోవాలనేది ఒకటి, ప్రశాంత జీవితం అంతే.
సరే, ఇప్పుడు క్రైమ్ ఛాలెంజ్ వేరే మారింది. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్, తర్వాత వైట్ కలర్ ఎఫర్స్, ప్రజెంట్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ సబ్ డివిజన్లు ఉందంటారా? సైబర్ క్రైమ్ ఇప్పుడు పెద్ద ఛాలెంజ్. సబ్ డివిజన్లో కాదు, ప్రతి విలేజ్లో ఉంది, ప్రతి ఇంట్లో కూడా ఉంది సైబర్ క్రైమ్. అంటే దాని బారిన పడకుండా ఉండడం ఏం చేయాలి? దాన్ని పాలన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కంట్రోల్. ఎవరికి అది ఎందుకంటే మేము ఎన్ని అవేర్నెస్ చేసినా, పేపర్లు యాడ్స్ వస్తున్నాయి, ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, మీడియా ప్రయత్నం చేస్తుంది, అంత ప్రయత్నం చేసినా స్వీయ నియంత్రణ లేకపోతే, సెల్ వస్తే వాడు ఏం చేస్తున్నాడో తెలియకపోతే దాన్ని ఇంకా ఏం చేయలేము. దాన్ని వాళ్ళు లాస్ అవుతూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఒక అన్నోన్ లింక్ కానీ అన్నోన్ ఫోన్ నెంబర్ వచ్చిందంటే వాళ్ళు దాన్ని రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అది రిపీటెడ్గా చెప్తుంటాం. యాడ్స్ కూడా చాలా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అన్ని యాడ్స్ పెద్ద పెద్ద హీరోలతో కూడా ఇప్పిస్తున్నారు. కానీ కోట్లు డబ్బులు అయితే పోగొట్టుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఏమో ట్రెండింగ్ ఏమి నడుస్తుందంటే కదిర్లో సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అంటే లాటరీ ఫ్రాడా, లేదా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడా, లేదా డిజిటల్ అరెస్ట్. ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటి, ఒక ఆఫీసర్కి ఛాలెంజ్ వచ్చిన కేసుల్లో కన్విక్షన్ రావాలంటే ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్, చైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి? మెయిన్ కన్విక్షన్ రావాలంటే సాక్ష్య సేకరణే చాలా ఇంపార్టెంట్. ఏ కేసు నమోదైన తర్వాత సాక్ష్య సేకరణ. సాక్ష్య సేకరణలో కొంత మనం నిశ్చితంగా పరిశీలించేసి ఎక్కడెక్కడ సాక్ష్యాలు లేవు, కొంతమంది కొంతవరకు చెప్తారు ఒక నేరం గురించి, కొంతమంది కొంతవరకు చెప్తారు, కొంతమంది కొంతవరకు చెప్తారు. ఇవన్నీ కలిపితేనే పూర్తి అవుతుంది. నేను ఇప్పుడు ఇది ఎంత కేసు, ఒక కేసు, ప్రతి ఒక్క కన్విక్షన్ వచ్చిన కేసు కూడా సూపర్ హిట్ సినిమా మాది. సూపర్ హిట్ అయిన సినిమా లెక్క. అన్ని సినిమాలు సూపర్ హిట్ కావు, కన్విక్షన్ వస్తే సూపర్ హిట్ అంతే. ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే అన్ని అంశాలు బాగా జనాలకు నచ్చితేనే, ప్రజలకు నచ్చితేనే సూపర్ హిట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. ఒక కేసు కన్విక్షన్ కావాలంటే అన్ని అంశాలు పూర్తి అయితే, కోర్టు నమ్మితేనే, నేరం జరిగిందని కోర్టు నమ్మితేనే శిక్ష వస్తుంది. ఆ విధంగా ప్రతి సాక్షి చెప్పిన దాంట్లో లోపం లేకుండా, మెటీరియల్ ఎవిడెన్స్ లోపం లేకుండా, నెక్స్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ లోపం లేకుండా, సైంటిఫిక్ ఎవిడెన్స్ లోపం లేకుండా అన్నీ కూడా చూసుకొని మనం పీపీల సలహాలు, అధికారుల సలహాలు, మన పై అధికారులు కొన్ని చెప్తుంటారు, పీపీలు నిరంతరం కోర్టులో ఉంటారు కాబట్టి ప్రాసిక్యూటర్స్ వాళ్ళ సలహాలు తీసుకొని ఫిల్ చేసుకుంటే శిక్ష పడడం పెద్ద కష్టమేం కాదు. ఇది మనం ఇంకొకటి, సాక్షులు కూడా చెప్పేదాన్ని బట్టి మనం ఎంత బాగా తయారు చేసినా కూడా కోర్టులో మళ్ళీ మనం రాసిన విషయం కోర్టులో సాక్షి చెప్పినప్పుడే మనం రాసిన దానికి విలువ. కాబట్టి అంతవరకు కూడా మన బాధ్యత ఉంటుంది. ఆ సాక్షిని మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టాలి. మనం రాసింది ఇబ్బంది లేకుండా సాక్షి మళ్ళీ చెప్పగలిగే వరకు కూడా తీసుకుపోతే అప్పుడు మనం సక్సెస్ అయినట్టు లెక్క. ఓకే, డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి ఏదైనా సరే ఇంట్రెస్ట్తో రావాలి. డిపార్ట్మెంట్ మెకానికల్గా కాకుండా, ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు, మనం జాబ్ సర్చెస్లో ఉంటాము, ఒక జాబ్ రావాలంటే మనకు జాబ్ వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత అయినా ఇంట్రెస్ట్, పేషెన్స్తో వర్క్ బాగా నేర్చుకోవాలి, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, పేషెన్స్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ 3 అంశాలు ఉంటే సక్సెస్ఫుల్ ఆఫీసర్ అయితే. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి ఒక 3 అంశాలు ప్రధానం అంటున్నారు శివనారాయణ స్వామి గారు. ఆయన చెప్తున్నట్టుగా డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత దీని మీద మక్కువ పెంచుకోవాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ దీని నుంచి డబ్బులు ఆశించకుండా పనిచేస్తే ఖచ్చితంగా ఇందులో మంచి పేరు ఉందంటున్నారు స్వామి గారు. ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఉన్న క్రైమ్ చూస్తూ ఇప్పుడు సైబర్ క్రైమ్ వరకు వచ్చారు. ఆయన చేసిన కేసుల్లో కన్వర్షన్ రేటుకు కనిపించడానికి ప్రధాన కారణం ఓపిక. ఒక ఆఫీసర్కి ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా ఆ కేసులో కన్విక్షన్ వస్తుంది అనేది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ స్వామి గారు. ఇక్కడ రావాలి, ఓపిక ఉండే, లేకపోతే ఆ కేసు నీరు గారిపోతుంటుంది. కానీ ప్రతి నేరస్తుడు కూడా సంఘటన స్థలంలో ఒక క్లూ అనే ఒక విజిటింగ్ కార్డు పడేస్తాడు. దాన్ని వెతకడమే ఈ ఆఫీసర్ యొక్క ప్యాషన్. అది కానీ దొరికిందంటే కేసు మిస్టరీ వీడిపోవడం చాలా ఈజీ. కేసు మిస్టరీ వీడిపోవడం కాదు, దాన్ని కన్విక్షన్ తీసుకురావాలంటే ఆయన చెప్తున్నట్లుగా ఆ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ, మిగతా ఎవిడెన్స్ ఎక్కడ కూడా ఆ చైన్ ఎక్కడ తెగిపోకుండా జాగ్రత్తగా అల్లుకుంటూ వెళ్తే కోర్టు ఖచ్చితంగా నమ్ముతుంది, ఆ నిందితుడికి శిక్ష పడుతుంది. శిక్ష పడిందంటే మరొకసారి ఆ నేరం చేయడానికి, ఆ ప్రాంతంలో నేరం చేయడానికి ఆ నేరస్తుడే కాదు బయట వ్యక్తులు కూడా భయపడతారని ఒక మెసేజ్ పోతుందంటూ స్వామి గారు చెప్తున్నారు. ఇది స్వామి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.